27 అధ్యాయము, అపోస్తల కార్యములు 27 అధ్యాయం. 27 అధ్యాయం అన్నది మనకు మొత్తము 44 వచనాలు కనబడుతున్నాయి. 27 అధ్యాయాన్ని అపోస్తల కార్యములు 27 అధ్యాయం. అపోస్తల కార్యములు 27 అధ్యాయం. మొత్తం మనకి 44 వచనాలు మనకు కనబడుతున్నాయి ఈ అధ్యాయము. దీన్ని మనము 4 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకున్నాం. అపోస్తల కార్యములు 27 అధ్యాయం. ఈ అధ్యాయాన్ని 4 ముఖ్యమైన భాగాలుగా మనం విభజించుకున్నాము. దాంట్లో మొదటి 8 వచనాలు మనం గమనించామంటే పౌలు గారి రోమా ప్రయాణము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. మొదటి 8 వచనాలకు మనం ధ్యానం చేసాము. 27 అధ్యాయము మొదటి 8 వచనాలు మొదటి సంగతి. దానికి ఏమని టైటిల్ ఇచ్చుకున్నామంటే పౌలు గారి రోమా ప్రయాణ ప్రారంభము. కాబట్టి ఈరోజు మనము అపోస్తల కార్యములు 27 అధ్యాయం. మొత్తం మనకి 44 వచనాలు మనకు కనబడుతుంది. దీన్ని మనము 4 భాగాలుగా విభజించుకున్నాం. మొదటిది అపోస్తల కార్యములు 27 అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. దీనికి ఇచ్చిన టైటిల్ పౌలు గారి రోమా ప్రయాణ ప్రారంభము. పౌలు గారి రోమా ప్రయాణ ప్రారంభం. ఇది మనం ముగించుకున్నాం. ఇది అయిపోయింది, ధ్యానం చేసాము. రెండవ భాగం అన్నది అపోస్తల కార్యములు 27 అధ్యాయం 8 నుంచి మనం గమనించామంటే 9 నుంచి 12 వచనాలు. దీనికి కూడా ఒక టైటిల్ ఇచ్చుకున్నాం మనము, ప్రమాదమును గూర్చి హెచ్చరించిన పౌలు గారు. ప్రమాదమును గూర్చి హెచ్చరించిన పౌలు గారు. ఇది రెండో భాగము. ఇంతవరకు మనం ముగించాం. ఈరోజు 3వ భాగాన్ని మనం ప్రారంభించబోతున్నాం. అపోస్తల కార్యములు 27 అధ్యాయం 13వ వచనం నుండి మనం గమనించామంటే 38వ వచనం వరకు 3వ భాగము. దీనికి కూడా ఒక టైటిల్ రాసుకుందాము, సముద్రములో తుఫాను. సముద్రములో తుఫాను. ఇది మనం ప్రారంభించాలి ఈరోజు. కానీ మొదటి 2 సంగతులు మనం గత బైబిల్ స్టడీలో మనం ముగించుకున్నాము. మొదటి 8 వచనాలకి పౌలు గారి రోమా ప్రయాణ ప్రారంభము మనం ముగించాము. రెండవది కూడా 9 నుంచి 12 వచనాలు కూడా ప్రమాదం గురించి హెచ్చరించిన పౌలు గారు అన్న విషయం కూడా మనము ముగించాం. అయితే పౌలు గారు ఆ యొక్క ప్రయాణం అనేది మనం చూసినప్పుడు రోమా ప్రయాణం చూసినప్పుడు పౌలు గారు యెరూషలేము నుండి కైసరుకి వెళ్తాడు. కైసరుతో వెళ్ళిన తర్వాత కైసరు నుంచి పౌలు గారు సీదోన్ అనేటువంటి ప్రాంతానికి వస్తాడు. 27 అధ్యాయం మనం చూసామంటే చూడండి, ఒకసారి మ్యాప్లో చూద్దాము. మ్యాప్లో పౌలు గారు ఇక్కడ యెరూషలేము నుంచి ఈ యొక్క రోమా ప్రయాణము పౌలు గారు కైసరే, కనుక కైసరేకి వెళ్తాడు. కైసరే నుంచి మనం గమనించామంటే ఇక్కడ 27 అధ్యాయం మనం చూసాము. కనుక యెరూషలేము నుంచి పౌలు గారు కైసరు నుంచి పౌలు గారు సీదోన్ అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నారు. 27 అధ్యాయం ఇదంతా మనం గత వారం చూసింది. కనుక యెరూషలేము, నెక్స్ట్ కైసరే, అక్కడ నుంచి సీదోన్ అనేటువంటి ప్రాంతం. ఈ సీదోన్ అనే ప్రాంతం నుంచి నెక్స్ట్ మోర్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. మనం చదువుకున్నాం గత వారం. కనుక మోర్ అనేటువంటి ప్రాంతం. ఈ మోర్ అనేటువంటి ప్రాంతం నుంచి నెక్స్ట్ క్నీదు అనేటువంటి ప్రాంతానికి వస్తారు. కనుక కనుక ఓడ ద్వారా వాళ్ళు కొంత ఇబ్బంది కలిగి ఆ మోర నుంచి నెక్స్ట్ ఆడికి వెళ్ళారు వాళ్ళు. ఈ క్నీదు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి నుంచి నెక్స్ట్ వాళ్ళు ఆ క్నీదు నుంచి సల్మోనే అనేటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. కనుక సల్మోన్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ సల్మోన్ అనేటువంటి ప్రాంతంలో నెక్స్ట్ ఈ మంచి రేవులు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఈ మంచి రేవుల ప్రాంతం నుంచి పౌలు గారు మనం చూసామంటే ఫీనిక్స్కి వెళ్ళాలనుకుంటారు. ఈ మంచి రేవుల ప్రాంతం అంత మంచిది కాదు. కనుక శీతాకాలం కాబట్టి ఎక్కడ పోదాం అనుకున్నారు వాళ్ళు? ఫీనిక్స్కి పోదాం అనుకున్నారు. ఫీనిక్స్కి
ఫీనిక్స్కి పోదామని బయలుదేరినప్పుడు మధ్యలో గాలి వాళ్ళకి ఎదురు కొట్టినందున ఈ యొక్క చూడండి కింద క్లౌడ్ అనేటువంటి చిన్న దీపం ఉంది కనుక క్లౌడ్ అనేటువంటి దీపానికి వాళ్ళు చేరుకుంటారు. కానీ మనం ఇక్కడి దాకా మనం ధ్యానం చేసాం. ఈ క్లౌడ్ అనే దీపం చెప్పాలి కనుక ఇప్పుడు పౌలు గారు రోమ ప్రయాణం చెప్పండి ఎక్కడ ఆయన యెరూషలేము తర్వాత నెక్స్ట్ కైసరికి వస్తాడు. కైసరి నుంచి నెక్స్ట్ సీదోను అనేటువంటి ప్రాంతం. ఇదంతా 27 అధ్యాయంలో సార్ చెప్పే సంగతులు. 27 అధ్యాయంలో ఇవన్నీ రాయబడ్డాయి ఈ సంగతులన్నీ కూడా. కైసరయ నెక్స్ట్ సీదోను, సీదోను నుంచి నెక్స్ట్ అక్కడ ఓడ ప్రయాణం. ఇదంతా మోర అనేటువంటి ప్రాంతము. మోర నుంచి నెక్స్ట్ క్నీద్ అనేటువంటి ప్రాంతం. నెక్స్ట్ అక్కడ నుంచి సల్మోన్ అనేటువంటి ప్రాంతం. అక్కడ నుంచి ఈ మంచి రేవులు అంటే ఇది క్రేతు దీపం. ఇదంతా కూడా క్రేతు యొక్క దీపం. ఆ క్రేతు దీపంలో మంచి రేవులు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. కనుక అక్కడ పౌలు గారు అంటాడు మనం ఆగిపోయేది మంచిది అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉండేది మంచిది కాదు, శీతాకాలం గడ్డ మనం ఎక్కడ పోదాము, కానీ ఫీనిక్స్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ గడుపుతాం అంటారు. అని బయలుదేరినప్పుడు మధ్యలో వాళ్ళ తుఫాను ఎదురవుతుంది. అది ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాం. కాబట్టి ఇది దీని సీక్వెన్స్. కనుక కైసరయ, సీదోను, మోరా, క్నీదు, ఈ యొక్క క్రేతు దీపంలో సల్మోన్ అనే ప్రాంతము, తర్వాత మంచి రేవులు అనేటువంటి ప్రాంతం. కనుక ఇవన్నీ కూడా గత వారం మనం చదువుకున్నాము. కనుక మీకు మ్యాప్లో చూస్తే బాగా మీకు అర్థమవుతుందని మ్యాప్లో చూపించాను. కానీ కళ్ళు మూసుకుని చూసిన సరే ఒకసారి మ్యాపు ఆ ప్రాంతాల ఆర్డర్లో చెప్పచ్చు. కనుక కైసరయ, అక్కడ నుంచి సీదోను నుంచి నెక్స్ట్ మోర నుంచి క్నీదు నుంచి క్రేతు దీపంలో సల్మోన్ అనే ప్రాంతం. సల్మోన్ నుంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మంచి రేవులకు వచ్చారు. చూడండి 27 అధ్యాయము అపోస్తలుల కార్యం 27 అధ్యాయం. మన ఈ ఓడ ఎక్కినప్పుడు అంటే రోమా ప్రయాణ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత చూడండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? 2వ వచనం చివరిలో మరునాడు సీదోనుకు వచ్చి తిమ్మి చూసారా? 2వ వచనం చివరిలో సీదోనుకు వచ్చారు. సీదోనుకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? 5వ వచనం చివరిలో మోరకు చేరి తిమ్మి చూసారా? కనుక సీదోన్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు మోరకు చేరారు. ఆ మోరకు చేరిన తర్వాత నెక్స్ట్ 7వ వచనం మొదటి భాగంలో క్నీదుకు ఎదురుగా వచ్చి క్నీదు అనే ప్రాంతం 7వ వచనంలో. క్నీదు తర్వాత నెక్స్ట్ వాళ్ళు సల్మోన్ అనేటువంటి ప్రాంతం, క్రేతు దీపంలో సల్మోన్ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు 7వ వచనంలోనే. ఆ సల్మోన్ అనే ప్రాంతం తర్వాత అది 7వ వచనంలో మంచి రేవులు అనేటువంటి ఒక స్థలానికి వచ్చారు. కనుక మంచి రేవులు అక్కడ అయిపోయిన తర్వాత ఆ మంచి రేవుల్లో ప్రాంతానికి వచ్చిన తర్వాత పౌలు గారు మనం ఇక్కడ ఉండేది మంచిది, ఇక్కడ నుంచి బయలుదేరి మనకు అపాయం ఉందని చెప్పారు. అయినా సరే వాళ్ళు పౌలు చెప్పిన మాటను వినకుండా ఏం చేసిన అక్కడి నుంచి బయలుదేరితే ఆ మంచి రేవుల నుంచి బయలుదేరుతున్న సందర్భంలో 12వ వచనం చూడండి. మనం 12వ వచనంతో మనం ముగించాం. 9 నుంచి 12వ వచనం ఏం జరిగింది? 12వ వచనం మరి శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్స్నకు చేరి అక్కడ శీతాకాలం గడపాలని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయువు దిక్కున క్రేతు రేవై ఉన్నది. అందరు చూడండి మ్యాప్లో. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఈ క్రేతు దీపంలో ఈ మంచి రేవుల ప్రాంతంలో ఉన్నారు. పౌలు గారు అంటాడు ఇక్కడ చూస్తూ ఉంటే వాతావరణం చూస్తూ ఉంటే ప్రమాదం ఉన్నట్టుంది, ప్రమాదం వచ్చేట్టుగా ఉంది మనకు కానీ ఓడకు కానీ సరుకులకు కానీ. కనుక బయలుదేరకుండా ఉంటే మంచిది. చూడండి 10వ వచనం పైన 10వ వచనం. అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకు మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని బహు నష్టము కలిగినట్టు నాకు తోచుందని చెప్పి వారిని హెచ్చరించెను. ఎక్కడున్నప్పుడు? ఈ మంచి దేవుళ్ళ ప్రాంతంలో లయస్ అనేటువంటి ప్రాంతం ఉన్నది. ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాడు పౌలు గారు. కనుక ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, ఇక్కడ ఉంటే మంచిదని పౌలు గారు చెప్తున్నాడు. చెప్తా ఉంటే వాళ్ళు అంటున్నారు ఇది శీతాకాలం కాబట్టి ఇక్కడ మనము ఉండలేము. ఎక్కడ? మంచి అనే ప్రాంతం. కనుక 8వ వచనంలో కనుక అక్కడ ఉన్నారు వాళ్ళు. పక్కన లస్ అనే పట్టణం కూడా ఉంది. కనుక ఇక్కడ శీతాకాలం గడపలేం కాబట్టి అందరూ చూడండి మ్యాప్లో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క మంచి రేవుల ప్రాంతాన్ని నుంచి ఎక్కడ పోవాలనుకుంటున్నారు? ఫీనిక్స్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఫీనిక్స్ కనుక అక్కడ గడుపుదాం అనుకుంటున్నారు. కనుక ఈ మంచి రేవుల నుంచి ఫీనిక్స్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ గడుపుదామని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచన చెప్తే పౌలు గారి మాట తీసుకోకుండా ఎవరి మాట తీసుకున్నారు? వాళ్ళు ఎక్కువ మంది చెప్పిన మాట తీసుకున్నారు. మనం చూసాం కనుక గత వారం ఒక సేవకుని మాట వినకపోతే ఎంత గొప్ప నష్టం ఉందనే సంగతి గత వారం ఎన్నో సంగతులు మనం చూసాము. మళ్ళీ అది నేను చెప్పదలుచుకోవట్లేదు, ఇది ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు 12వ వచనంలో బయలుదేరుతున్నారు. కనుక బయలుదేరుతున్నారు. చూడండి 13వ వచనం. ఈరోజు 3వ సంగతి మనం ప్రారంభిస్తున్నాం. 3వ సంగతి అన్నది 13వ వచనం నుండి 38వ వచనం వరకు 3వ సంగతి. కనుక ఇప్పుడు దాకా చెప్పినంతా కూడా గత వారం మనం చెప్పుకున్నది.
ఇప్పుడు ప్రారంభించేది నూతనమైన సంగతి, మూడో సంగతి 13వ వచనం. ఆ రీతికి పౌలు గారు చెప్పినా సరే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి బయలుదేరుతున్నారు. 13వ వచనం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సరికూడదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. కాబట్టి వాళ్ళు చెప్పిన తర్వాత కొంచెం మెల్లగా ఏ గాలి వచ్చిందంటే వాళ్ళకి దక్షిణపు గాలి, అంటే కొంచెం అనుకూలంగా ఉంది. అరే ఈ గాలి బాగానే ఉంది, ఈ గాలి వాటం పోతూ ఉంటే మనం చేరుకుంటాం వెళ్ళవలసిన ప్రాంతము. కాబట్టి మనం అనుకున్న ఆలోచన మంచిదే. ఏమనుకుంటున్నారు? మన ఆలోచన తమ ఆలోచన సమకూడదని, అంటే మనం చేసుకున్న నిర్ణయము, మనం చేసుకున్న ఆలోచన మంచిగానే ఉంది, మంచిగానే జరుగుతుంది, గాలి కూడా మనకు అనుకూలంగా వస్తుంది, వాటముగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కనుక మెల్లగా ఇప్పుడు ఒక తప్పుడు నిర్ణయంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కనుక అది మెల్లగా పౌలు గారు చెప్పాడు, మనకి ప్రమాదమే, వాడికి ప్రమాదమే, సరుకులకి ప్రమాదమే అని చెప్పినప్పటికి కూడా ఇప్పుడు వారి యొక్క ఆలోచన వెళ్దాం అనుకున్నప్పుడు కొంచెం మంచి అనుకూలమైన గాలి రాగానే ఇది కరెక్టే, మన ఆలోచన కరెక్ట్ అనుకుంటున్నారు. అనుకుని ఏం చేశారంటే వాళ్ళు లంగర్లు ఎత్తారు. లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపిస్తున్నారు. కనుక ఇప్పుడు చూడండి, క్రేతు యొక్క ఇది క్రేతు ద్వీపం. చెప్పండి, ఇది అంత ఏంటి? ఇది ఐలాండ్. కనుక క్రేతు ద్వీపం అన్నమాట. దీన్ని ధరిని నడిపించుకుంటా ఫీనిక్స్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఫీనిక్స్కి. కాబట్టి ఇప్పుడు అనుకూలమైన గాలి వస్తూ ఉంది కాబట్టి మనం వెళ్ళిపోతామని చెప్పేసి మనం అనుకున్నటువంటి ఆలోచన మంచిదే, కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి అనుకున్నారు. అనుకుని లంగర్లు ఎత్తారు. కనుక ఓడ నడిపించడం ప్రారంభించారు. ఏం జరుగుతుంది చూడండి, 14వ వచనం, 13వ వచనం. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సరికూడదని తలంచి లంగరి ఎత్తి క్రేతుని వాడు నడిపించిన. 14 చూడండి. కొంచెము సేపు అయిన తరువాత ఓరకులో నన్ను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరేను. కొంచెం సేపే కానీ వాళ్ళు ఇప్పుడు ఎంతో సంతోషించారు. అయ్యా మనం వెళ్దాం అనుకున్నాము, మనం చేసుకున్న ఆలోచన బాగుంది, మనకు అనుకూలంగా గాలి కూడా నెడుతుంది కాబట్టి మనం వెళ్ళిపోతాం అని అనుకున్న ఆలోచన కొన్ని క్షణాలే, కొంచెం సేపట్లోనే ఏమైపోయిందంటే మళ్ళీ ఆ గాలి ఉల్టా అయిపోయింది. ఇవి క్రేతు దీపం నుంచి పైనుంచి గాలి కొడతా ఉంది, అంటే ఎదురు కొడతా ఉంది. అంతకుముందేమో వీళ్ళకి అనుకూలంగా వాటంగా వెళ్ళిపోతాం అనుకున్నటువంటి గాలి కొంచెం సేపటికి మళ్ళీ ఏమైందంట ఉల్టా తిరిగింది. కనుక మళ్ళీ ఎదురు కొడతాం ప్రారంభించింది. కొంచెం సేపటికే చూసారా, కొంచెం సేపు అయిన తర్వాత, అంటే ఆనందం అనేది ఎక్కువసేపు ఉండదు. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు చేసుకున్నప్పుడు, తప్పుడు నిర్ణయాల ద్వారా చేసే సంతోషం ఎంతసేపు ఉండదు చెప్పండి? కొంచెం సేపే. కనుక మనం తొందరపడి చేసే నిర్ణయాలు ఆ సంతోషం కొంచెం సేపే. ఆ తర్వాత దాని పర్యవసానము జీవితాంతం అనిపించాలి. తిమోతికి చెప్పేవాడు, సార్ నీకోసం ప్రార్థన చేస్తున్నాము అంటే, లేదంకుల్ నేను ప్రార్థన కనిపెట్టిన పలానా అమ్మాయిని చేసుకోవాలన్నా అంట. కనుక లేదు కనుక అంటే లేదంకుల్ దేవుడు నాతో మాట్లాడాడు అని అన్నంట. కనుక నిర్ణయం చేసుకున్నాడు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సరిగ్గా వారం అయిన తర్వాత ఎక్కడో కలిసి అంట అంకుల్, ఎట్లా ఉన్నారా మీ భార్య భర్తలు అంటే, అంకుల్ దయ్యం అన్నా అంట. ఆ రోజు దేవత అన్నావు కదరా, అయిపోయింది. కనుక ఒక్క వారానికే ఏమైపోయింది చెప్పండి? కూర్చుని పంచాయతీ, నేను ఆమెతో కాపురం చేయను. ఎంతకాలం ఉంది ఆ సంతోషము? ఒక్క వారమే. చూసారా, మనం చేసే నిర్ణయాలు మన జీవితాంతం ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక విధంగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనము కూడా తొందరపడి నిర్ణయాలు చేయకూడదు. కనుక చూసారా, కనుక అప్పుడేమో దేవత అన్నావు, ఇప్పుడేమో దయ్యం అంటున్నావు. కనుక వారానికే. ఆ రోజు చెప్తే వినలేదు కదా. మరి మీకు యవనస్తులు పిల్లలు చేసే నిర్ణయాలు ఎంత తొందరపాటు అంటే, 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే చనిపోవటమే, మార్కులు తక్కువైతే ఊరిపోసుకోవటమే, కనుక మార్కులు తక్కువైతే ఇంట్లో పారిపోవటమే. ఇలాంటి ఎన్ని చూస్తూ ఉన్నాం మనం. కారణం ఏంటి? పిల్లలు చేసేటువంటి తొందరపాటు చర్యలు, నిర్ణయాలు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన తొందరపాటు నిర్ణయం ఏంటంటే పౌలు గారు చెప్పాడు ఆల్రెడీ. పౌలు గారు ఏమన్నాడు పైన 10వ వచనంలో, ఇక్కడ మనకు హాని ఉంది కాబట్టి మనం బయలుదేరగా ఉండేది మంచిది అన్నాడు. అంటే పౌలు గారికి ఎట్లా తెలుసు? పౌలు గారికి ప్రమాదం ఉందని ఎట్లా తెలుసు అంటే, పౌలు గారికి ఓడ ప్రయాణాలు చాలా తెలుసు. ఆయన ఎన్నోసార్లు సముద్రాలు తిరిగాడు ఆయన. కాబట్టి రెగ్యులర్ తిరిగేవాడు కాబట్టి ఆయనకి ఎంత అనుభవం ఉంది. అందుకే చెప్పాడు వెళ్ళేది మంచిది కాదని. ఆయన మాట వినకుండా బయలుదేరారు. మనకు అనుకూలంగా ఉందని సంతోషించారు. ఆ సంతోషం ఎంతసేపు లేదు చెప్పండి? కొంచెం సేపు అంట. కొంచెం సేపటికి బలమైన గాలి వచ్చిందంట. ఏంటంట? దాని పేరేంటి? ఓరకులోనటువంటి పెనుగాలి. చెప్పండి దానికి ఏం పేరు ఉందంట? ఓరకులోను. మనకు కూడా ఒక తుఫాన్ రాగానే దానికి ఏదో పేరు పెడతా ఉంటారు. కనుక చూసారు, కనుక అట్లా ఇది ఓరకులోని తుఫాన్ వస్తూ ఉంది. అది క్రేతు ద్వీపం నుంచి
విసిరి కొడతా ఉంది ఓడను. కానీ ఓడకి ఇప్పుడు ఎదురు వస్తుంది ఆపోజిట్లో, కనుక ఎదురు కొడతా ఉంటే ఆ ఓడ ముందుకు వెళ్ళలేకపోతా ఉంది. ఏం జరిగిందంట? 15వ వచనం. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. దానిలో చిక్కుకొని, దేంట్లో చిక్కున్నారు? ఓరకంలోనే తుఫాన్లో చిక్కున్నారు. చెప్పండి, దేంట్లో చిక్కున్నారు ఇప్పుడు వాళ్ళు? ఓరకంలో తుఫాన్లు చిక్కుకొని ఎదురు నడపలేకపోతున్నారు. చూసారా, ఎప్పుడైనా సముద్ర ప్రయాణాలు మనం పోయే దారిలో వెనక నుంచి గాలి కొడతా ఉంటే ఈజీగా ముందుకు వెళ్ళిపోతాం, కనుక అదే తోస్తూ ఉంటుంది. కనుక ఉల్టా గాలి ఎదురొస్తే మిక్కిలి కష్టపడాలి. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో కూడా వాళ్ళకి గాలి ఎదురైతే ఏం చేశారు వాళ్ళు? మార్క్స్ వార్త 6వ అధ్యాయం యేసుబాబు చూడండి, వాళ్ళని పంపించినప్పుడు వాళ్ళకు కూడా గాలి ఎదురైనప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 48వ వచనం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 48వ వచనం చదువుతాం. 48. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా. చూసారు, గాలి ఎదురొస్తే సముద్రంలో ప్రయాణికి ఏమవుతుందంటే మిక్కిలి కష్టం. ముందుకెళ్లాల్సింది వెనక నెడతా ఉంటుంది కనుక, కాబట్టి వాళ్ళకి ఎదురు గాలి వస్తే కష్టపడుతున్నారు. ఇప్పుడు సేమ్ ఈ పరిస్థితి కూడా ఇంతే. ఇక్కడ కూడా ఏమైందంటే వాళ్ళకి గాలి ఫస్ట్ టైం అనుకున్నప్పుడు అనుకూలంగా ఉందని చెప్పేసి బయలుదేరారు, కొంచెం సేపటికి అది ఉల్టా తిరిగింది కనుక ఎదురు కష్టపడుతూ ఉన్నారు. కనుక ఎదురు నడపలేక ఏమైపోయారంటే వాళ్ళు ఎదురు నడిపించడం మాని గాలి కొట్టుకొని పోయాం. అంటే ముందు వెళ్ళలేక వదిలేశారు, ఈ గాలి కొట్టేస్తుంది, నెట్టుకుని పోతా ఉంది వాడుంది. కనుక ఎత్తుకుని ఏం ఎక్కడ దాకా పోయిందంటే అది చూడండి 16వ వచనం. అట్లా ఇక వాళ్ళు మానేశారు, ప్రయత్నం చేసి ఈ ఎదురు మనం నడిపించలేమని చెప్పేసి వదిలేస్తే 16వ వచనం. తరువాత కౌద అనబడిన ఒక చిన్న దీపము చోటున దాన్ని నడిపింపగా. చూడండి, దీపం ఎక్కడ ఉంది? కౌద కన కౌద అన్న ఒకటే. అందరు చూడండి, ఇక్కడ మ్యాప్ చూసామంటే ఇప్పుడు వాళ్ళు ఇది క్రేత దీపం నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇది చూడండి చిన్న ఐలాండ్ కనుక ఇది కూడా ఇది క్లౌదా లేకుంటే కౌద అనే దీపం కనుక ఇప్పుడు ఈ దీపాన్ని కొట్టిందంట. కనుక ఇక్కడ నుంచి బయలుదేరే వాళ్ళు ఈ దీపానికి ఆ గాలి కొట్టింది కనుక ఓడ నడిపించడం మానేస్తే ఆ సముద్రంలో క్రేత దీపం నుంచి బయలుదేరేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ క్లౌద్ అనేటువంటి ఈ దీపానికి వాళ్ళు చేరుకున్నారు. కనుక కౌద అనేటువంటి దీపానికి అక్కడ కొట్టబడిందంట ఓడ. కౌద అనబడిన ఒక చిన్న దీపం చోట దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయను. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఓడ ఉన్నాడు, ఎక్కడేమంటున్నాడు? పడవ అంటే ఏంటి అర్థము? పడవ అంటే పెద్ద పెద్ద ఓడల్లో లైఫ్ బోట్స్ అని ఉంటాయి. కానీ ఏమంటే పెద్ద పెద్ద ఓడల్లో లైఫ్ బోట్స్ అంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వాటిని దించుతారు. కనుక వాటిని దించి ప్రజల ముందు తరలిస్తారు. ఇప్పుడు ప్రమాదం అట్లే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఓడలోంచి లైఫ్ బోట్ దించారు. కనుక ఆ పడవను దించి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దాన్ని నడిపించడం కష్టమైపోయింది కాబట్టి మనకు ప్రమాదం ఉంది అని చెప్పేసి దాంట్లోంచి పడవలు దించి భద్రపరచుకోవటం వాళ్ళు చాలా కష్టమైపోయింది. ఆ రీతికి దిగిన తర్వాత దాన్ని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసి కొన్ని ఓడ చుట్టూ బిగించి కట్టింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆ లైఫ్ బోట్స్ అనేవి అవి గాలికి ఎత్తేస్తూ ఉంటే వాటిని చుట్టూ కూడా ఓడకి భద్రంగా కట్టుకున్నారు. వాటి కట్టి బిగించారు ఓడకి. మరియు సూస్తీసను ఇసుక తెప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చేపలు దింపి వేసి కొట్టుకొని పోయిరి. చూసారా? కనుక గమనించామంటే ఆ ప్రదేశం కూడా మనం చూస్తాం. కనుక ఇప్పుడు ఆ తెప్ప ఇసుక తెప్ప అన్నమాట. కనుక ఆ రీతికి ఇప్పుడు వాళ్ళు ఆ ఓడ ఇప్పుడు ఆ క్లౌద దీపం నుంచి బయలుదేరుతుంది. కనుక బయలుదేరిన ఆ గాలి కొట్టుకొని పోతున్న సమయంలో ఆ లైఫ్ బోట్స్ కూడా ఎగిరి పడతా ఉంటే వాటిని ఓడకి తాళ్ళతో బిగించారు, కట్టారు. సూస్తీస్ అనేటువంటి ఇసుక తిప్పి పడదని భయపడి ఓడ చేపలు దింపి వేసి కొట్టుకొని పోయిరి. కానీ ఇప్పుడు ఆ యొక్క క్రేత దీపం నుంచి క్లౌద దీపం నుంచి ఆ ఓడ కొట్టుకొని పోతా ఉంది. అందరూ చూడాలి. ఇప్పుడు వాళ్ళు ఈ క్రేత దీపం బయలుదేరారు, ఫీనిక్స్ అనుకున్నారు కానీ ఫీనిక్స్ కాదు, కొట్టి ఈ కౌద దీపానికి వచ్చారు. ఇక్కడ కూడా నడిపించడం కష్టం అయిపోయింది. గాలి కొడుతూనే ఉంది. ఇక్కడ నుంచి గాలి కొడుతూ ఉంటే ఎక్కడ పోయారు వాళ్ళు చూడండి. కనుక ఏ ప్రాంతానికి వెళ్ళారంట? నెక్స్ట్ 18వ వచనం. ఆ ఇసుక చూస్తేటువంటి ఆ తెప్ప మీద పడదాం అనుకున్నారు అని భయపడి ఓడ చేపలు దింపి కొట్టుకొని పోతా ఉన్నారు.
18వ వచనం. మిక్కిలి పెద్ద గాలి కొడుచుందిన మరునాడు సరుకులు పారవేయసాగిరి. చూసారా, ఇప్పుడు ఏం జరుగుతుందంట? సరుకులు పారవేస్తున్నారు. అంటే ఇది ఒక కార్గో షిప్ లాంటి. దీని లోపల ఏమన్నా అంటే ఎక్కువగా సరుకులు ఉన్నాయి కనుక సరుకులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ చేతులారా కూడా ఏం పడేస్తున్నారు? లైఫ్ బోట్స్ని పడవ ఓడ కట్టేశారు. కట్టే చేతులు ఎత్తేసి అది కొట్టుకొని పోతా ఉంది. ఓడ కొట్టుకొని ఉన్నప్పుడు సూస్తిస్ అనేటువంటి ఇసుక తిప్ప మీద పడతామని చెప్పేసి భయపడుతున్నారు. ఇప్పుడు ఈ తిప్పలన్నిటికి కారణం ఎందుకు చెప్పండి? ఈ తిప్పలన్నిటికి కారణం దేన్ని బట్టి? ఒక సేవకుని మాట విన్నందుకు. పౌలు గారి మాట వింటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఉండేవి కాదు. చూసారు, కాబట్టి ఒక దైవ సేవకుని మాట విన్నందుకు ఇన్ని తిప్పలు పడుతున్నారు వాళ్ళు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు చేసిన తప్పుడు నిర్ణయాల ద్వారా వచ్చేటువంటి ఫలితం ఇది. కనుక తప్పుడు నిర్ణయం, ఆలోచన ద్వారా వచ్చే నిర్ణయం. కాబట్టి ఇది ఒక కార్గో షిప్ లాగా మనం చూస్తాము. దీంట్లో చాలా సరుకులు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాను? చేతులారా వాటిని సముద్రంలో పారవేశారు. 19వ వచనం. చేతుల సామాగ్రిని పారవేశారు. 20వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయేను. కాబట్టి సూర్యుడు కనపట్ల, చంద్రుడు కనపట్ల వాళ్ళకి సముద్రంలో. చూసారు ఎట్లా ఉంటుందో ఆలోచించండి. కనుక గాలి కొట్టుకొని పోతా ఉంది వాడ. ఆ వాళ్ళలో ఉన్నారు. కనుక కొట్టుకొని పోయే వాళ్ళలో ఉండి సూర్యుడు కొన్ని దినాలు, ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని దినాలు వాళ్ళకి సూర్యుడు కనపడలేదు, నక్షత్రాలు కనపడలేదు, పెద్ద గాలి కొడుతూనే ఉంది. ఇక అనుకున్నారు, ఇక మనం ఒక్కడం బతకం వాళ్ళు అనుకున్నారు. డిసైడ్ అయిపోయారు అందరూ కూడా. ఏమైపోయారు? ఇక మనం ఒక్కడం కూడా మనం బ్రతకము అని ఆలోచనకు వచ్చేసారు. బొత్తిగా పోయిందంట ఆశ. ఇక అంటే ఆ ప్రాణం వదిలేసుకున్నారు. కనుక ప్రాణం వదిలేసుకున్నారు. కనుక ఇక మేము బ్రతకము ఆ గ్యారంటీ. కనుక సముద్రంలో ఉన్నాము, పెద్ద గాలిలో ఉన్నాము, మనం సూర్యుడు కనపట్ల, చంద్రుడు కనపట్ల, ఈ వాడ ఎడిపోతుంది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి అందరికీ ఏమైపోయిందంటే ఇక మా ప్రాణాలు పోయినట్లని బొత్తిగా ఆశ నశించింది. బతుకుతామని ఆశ ఒక్కళ్ళు కూడా లేదు. వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది, అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును. కాబట్టి ఇప్పుడు పౌలు గారు చెప్తా ఉన్నాడు. కనుక అవన్నీ అప్పుడే చెప్పే కదా, మనకేదో ప్రమాదం ఉందని అనిపించింది చెప్పే కదా. కాబట్టి మనం అక్కడి నుంచి క్రేతు నుండి బయలుదేరకుండా ఉండేది క్రేతు దీపం అది. కానీ క్రేతు దీపంలో మంచి దేవుల దగ్గర ఉన్నారు వాళ్ళు. అక్కడ నుంచి ఫీనిక్స్ కానీ బయలుదేరారు. కనుక ఆ దీపంలో, కాబట్టి ఆ క్రేతు దీపంలో బయలుదేరక ఉండేదే బాగుండేది, అక్కడే ఉండవలసింది. కనుక అప్పుడు ఈ హానిగా నష్టం కానీ మనకు జరిగేది కాదు అని అంటున్నాడు. అని ఏమని పిలుస్తున్నాడు పౌలు గారు అంటే చూడండి, అయ్యలారా అని పిలుస్తున్నాడు. అయ్యలారా అంటే ఎవరు వాళ్ళు చెప్పండి? లోపల ఉన్న వాళ్ళు ఎవరు? అయ్యలారంటే శతాధిపతి, వాడ నావికులు. కనుక వాళ్ళు పిలుస్తున్నారు పౌలు గారు అయ్యలారా అని. కనుక శతాధిపతి ఉన్నాడు కదా, శతాధిపతి ఉన్నాడు, వాడ నావికులు ఉన్నారు. కనుక వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, అయ్యలారా క్రేతద్వీపంలో మనం బయలుదేరకుండా ఉంటేనే బాగుండేది చెప్పాను కదా అని వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇప్పుడు ధైర్యపరచాల్సింది ఎవరు? వాడలో ఉన్నటువంటి వారిని చెప్పండి. వాడలో ఉన్నటువంటి వారు ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలను ధైర్యపరచాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? వాడ నడిపేవాళ్ళు, తర్వాత శతాధిపతి, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండని చెప్పాలి. వాళ్ళు డీల్ అయిపోయారు. మొన్న ప్లాస్ కాష్ అయింది కనుక అహ్మదాబాద్లో మనం చూసాం కదా. కనుక ఫ్లైట్ ఎక్కగానే దాంట్లో ఫస్ట్లో సౌండ్ ఏమొస్తుందంటే ఏమని చెప్తారంటే, ఈ ఫ్లైట్ నడిపే ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, కాబట్టి మీరేమి చింతించాల్సిన పని లేదు, మనం క్షేమంగా మీరు వెళ్ళిన స్థలాన్ని చేరుస్తాడు అని చెప్తారు. దాంట్లో ఎక్కువ కూర్చోగానే అందుకెందుకు ప్రజల్లో ఏమంటుంది? మనో ధైర్యం. కాబట్టి ఆ అమ్మ మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏనంట, చాలా నడిపాడంట, చాలా అనుభవం ఉందంట అని ఎక్కిన వాడు భయపడకుండా చెప్తారు ముందు ఫ్లైట్లో. ఆ తర్వాత అది టేకప్ అవుతుందన్నమాట. చూసారా, ఆ నడిపే సంగతి తర్వాత అది ఏమో తెలియదు, మొత్తానికి దగ్గర అదే చెప్తారనమాట. కాబట్టి ఎక్కిన వాడు కొత్త ఎక్కినా సరే పర్వాలేదులేని. మనం కూడా అంతే కదా, బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనుకోండి, నడుపుతుంటే ఏం చేస్తాం, ఆయనకు అన్నీ తెలుసు, బాగా అన్ని సంతోషంగా ఉండి హ్యాపీగా. అంటే కొత్తవాడు ఎక్కితే అమ్మవాడు మొన్నే డ్రైవింగ్ చేసి వాడు వద్దు ఆగా అని చెప్పి వాడు దించుతాం. ఇంకా తాగున్నాడంటే నిద్రపోతే ఒట్టు. చూసారా, నేను మొన్న సత్తుపల్లి అనే ప్రాంతానికి బాప్తీసాలు ఇవ్వడానికి పోతున్నా. నేను రాత్రిపూట ఎల్బీ నగర్లో బస్సు ఎక్కా, ప్రైవేట్ బస్సు ఎక్కితే సీట్లు లేక నేను ఆ ముందు సీట్లో కూర్చున్నాను, డ్రైవర్ పక్కన కూర్చున్నా. అది చూడండి, ఆయన ఎట్లా నిద్రపోతున్నాడంటే డ్రైవింగ్లోనే. కనుక ఆయన నిద్ర వచ్చేస్తా ఉండి పళ్ళు కొరుక్కుంటున్నాడు, తల గీక్కుంటున్నాడు మధ్యలోనే. కనుక చేస్తూ ఉండి కానీ నేను మధ్యలో ఆపి
కొంచెంసేపు ఆగండి, కొద్దిగా నీళ్ళన్న టీ అంతా మాకు అలవెట్టే సార్ అంటున్నాడు, నన్ను దబాయిస్తున్నాడు. నేను ఆ రాత్రి బస్సులు నిద్రపోతే ఒట్టు, ఇది ఖచ్చితంగా చేరదు ఈ బస్సు డిసైడ్ అయిపోయా. నాకు కూడా ప్రాణములు ఆశ లేదు. అట్లా ఆపిన తర్వాత సూర్యాపేట దాటిన తర్వాత టాయిలెట్కి ఆపారు అందరూ. బస్సు ఆపిన తర్వాత దిగిన వాళ్ళందరూ చెప్పా, సార్ ఈ నిద్రపోతున్నా సార్ అని. అందరూ చుట్టుకున్నారు ఆయన్ని, నువ్వు పడుకోండి ఇంకోళ్ళు నడుపుతారు లేదని చెప్పేసి. చూసారా, కనుక నువ్వు ఒక్క నిద్రపోతే బస్సులో వాళ్ళు అందరూ ఏమవ్వాలి, వీళ్ళందరూ సస్తారు. చూసారా, కాబట్టి దిగిన తర్వాత సార్ ఈయన బాగా నిద్రపోతున్నాడు, కానీ నేనైతే నిద్రపోవట్లేదు, నాకు బాగా అలవాటు. ఎందుకంటే అంకుల్తో పాటు ఎన్నోసార్లు కారులో పోయేవాళ్ళం, 2 రోజులు 3 రోజులు ప్రయాణాలు చేసినప్పుడు తిమోతంగులు వెనకాల నిద్రపోతూ ఉంటే మేము కూర్చుని డ్రైవర్తో మాట్లాడాలి. ఆ డ్రైవర్ అంటే మన బిలీవరే, కనుక బిలీవర్ అయినప్పుడు కూడా ఆయన నిద్ర వచ్చేది కదా, ఆ మాట ఈ మాట, ఆ పాట ఈ పాట పాడుకుంటూ వెళ్ళాలి డ్రైవింగ్లో, నిద్రపోకూడదు. కనుక అంకుల్ అంటే నువ్వు పడుకుంటావు అంటే వెనక పడుకోలేదు, నేను కూర్చుంటాను వాడు తిమోతి అంకులు. లేదు అంకులు మేము కూర్చుంటామంటే నిద్రపోవద్దు. ఎవరో ఒకరు డ్రైవర్తో ఏం చేయాలి, వెళ్ళేటప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. ఇక సూర్యాపేట దాటిన తర్వాత టాయిలెట్ ఆపుగానే అందరూ చెప్పా, అందరూ చుట్టుకున్నారు. కనుక ఏం చేశాడంటే సూర్యాపేట టీ తాగి ఏదో పేస్ట్ లాంటి ఒకటి పూసాడు, క్రీమ్ పూసి దాంట్లో మళ్ళీ అంత పేస్ట్ అంతా వాష్ చేసుకుని మళ్ళీ నడిపాడు. మళ్ళీ ఖమ్మం దాటిన తర్వాత చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది నిద్ర ఆయనకి. ఎంత భయం అంటే దిగిన దాకా నా ప్రాణం గుండెల్లో పెట్టుకుని దిగాను అనమాట, చేతిలో పట్టుకుని. అలా ఉంటుంది కొన్ని. చూసారా, అలాంటి అంటే వాళ్ళకి అలవాటే అంట. చూసారా, కనుక ఒక్క నిమిషాలు తిప్పేస్తున్నాడు బస్సు. కనుక ఎన్నో ప్రమాదాలు. అంటే ఇప్పుడు వీళ్ళకు ఎట్లా ఉందంటే మేము బతుకుతామన్న గ్యారెంటీ వాళ్ళకి బొత్తిగా పోయిందన్నమాట. అందుకే పౌలు గారు వచ్చి నేను చెప్పిన మాట విని అప్పుడే బయలుదేరకుండా ఎంత బాగుండేది, అనవసరంగా వచ్చారు, ఇంత హాని చూడు, చేతులారు సరుకులు పారవేశారా, మన బతుకున్న గ్యారెంటీ లేదా, నష్టమా, ఇదంతా దేన్ని బట్టి, నేను చెప్పిన మాట మీరు వినలేదు కదా అని చెప్తా. ఇంకేమంటున్నాడు చూడండి, 22వ వచనం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. పౌలు గారిలో కొన్ని విషయాలు మనం చూద్దాము. 22వ వచనం, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనడని మిమ్మును వేడుకొనుచున్నాను. వాస్తవం ధైర్యపరచాల్సిన పౌలు గారు కాదు, ఎవరు ధైర్యపరచాలి, వాడు నడిపేవాడు చెప్పాలి, నాయకుడు. ఏం పర్వాలేదని ఇలాంటివి మేము చాలా చూసాము, కనుక కొట్టుకుపోయిన ఏం మన ప్రమాదం ఏమి ఉండదు, కానీ మీరు ధైర్యంగా ఉండని చెప్పేసి నడిపే నాయకులు చెప్పాలి, నావికుడు చెప్పాలి. కానీ ఆయన చెప్పండి, ఎవరు చెబుతున్నారు చెప్పండి, ఒక దేవుని సేవకుడు. ఒక పౌలు గారు ఇప్పుడు ఖైదీ కాదు, ఒక దేవుని సేవకుడిలాగా చెప్తున్నాడు వచ్చి. ఏమని చెప్తున్నాడు చూడండి, ఆయన ఏమంటున్నాడు, మీరు ధైర్యము ఇప్పుడైనా సరే, మీరు చేసిన తప్పు నేరమైనా సరే ఇప్పుడైనా అవకాశం ఉంది, కాబట్టి మీరేం భయపడొద్దు, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి నేను వేడుకొనుచున్నాను. ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడనో ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. చూసారా, కాబట్టి ఇప్పుడైనా సరే మీరేం భయపడవద్దు, ఎందుకంటే నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు ఒక దూతను పంపించాడు గత రాత్రి. ఆ దూత వచ్చి చెప్తా ఉంది, పౌలా భయపడవద్దు, కానీ ఓడకేం కాదు, కనుక వాళ్ళ ఉన్నటువంటి వారికి కూడా ఏమీ కాదు, వాళ్ళంతా నీ వశములో ఉన్నారు, నీకు అనుగ్రహించారు కాబట్టి అని చెప్పేసి నాకు చెప్పింది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి 25వ వచనంలో నేను దేవుని నమ్ముచున్నాను. చెప్పండి, పౌలు గారు ఏం చేస్తాను ఇప్పుడు దేవుణ్ణి? ఎలాంటి పరిస్థితుల్లో? సముద్రములో, పెద్ద తుఫాన్లో, చీకటిలో, సూడు చంద్రులా కనపడకుండా గాలి కొట్టుకొని పోతూ ఉంటే, ఇలాంటి పరిస్థితులు మన దేవుని నమ్ముతామా? ఇంకెక్క దేవుడు అయ్యా, కనుక అయిపోయింది మా కథ, కనుక మా ప్రాణాలు పోతా ఉంటే ఇంక దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఇక ఆశ బొత్తిగా పోయింది. అంటే నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితి ఇప్పుడు. చూసారా, కనుక సముద్రం మధ్యలో ఉండి పెద్ద బలమైన పెనుగాలతో వాడు కొట్టుకొని పోతూ ఉంటే, సూర్యుని నక్షత్రాలు కనపడకుండా ఉంటే, కొన్ని దినాలు ఉంటా ఉంటే, ఆహారం లేకుండా చనిపోతామనేటువంటి ఆ ప్రమాదములు అపాయములు ఉన్నప్పుడు మనం నమ్ముతాము దేవుణ్ణి? చెప్పండి, ఇది ఎంత కష్టం. కనుక అంటే పౌలు గారులు గమనించాలి, పౌలు గారి లోపల ఏమని చెప్పండి, గొప్ప విశ్వాసం. కనుక పౌలు గారి విశ్వాసం మనం చూస్తాం. అలాంటి పరిస్థితి నమ్ముతున్నాడు. ఇది అసాధ్యమే, మానవులకు అసాధ్యమే, కాబట్టి మనం చనిపోము, దేవుడు చెప్పాడు. కాబట్టి ఇది పెద్ద సముద్రమే కావచ్చు, బలమైన పెనుగాలే కావచ్చు, మన ఓడ కొట్టుకొని పోతా ఉండవచ్చు, సూర్యుడి నక్షత్రాలు కనబడిపోయినా పర్వాలేదు, దేవుడు చెప్పాడు కాబట్టి నేనేం చేస్తాను, నమ్ముతున్నాను అంటున్నాడు. కనుక మనం మనకు దేవుడు చెప్తా ఉంటాం, ప్రభా సూర్యుడు లేడుగా, చంద్రుడు లేడుగా, కనపట్టలేదుగా, పెద్ద గాలి ఆగలేదుగా,
పెద్ద సముద్రంగా ఇన్ని ప్రశ్నలు మనం వేస్తాం దేవునికి. కానీ పౌలు గారు ఒకటే మాట అన్నాడు, నేను ఎవరిని సేవిస్తున్నాను ఆ దూత నాకు చెప్పింది, కానీ మీరు ధైర్యంగా ఉండండి, నేనైతే ఆ దేవుని ఏం చేస్తున్నాను, నమ్ముచున్నాను. కానీ ఇక్కడ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకు కూడా బొత్తిగా ఆశ నశించింది, ఇక మనకి అవకాశం లేదన్నప్పుడు కూడా మనం దేవుని ఏం చేయాలి చెప్పండి, నమ్మాలి. అబ్రహాం అలాగ నమ్మాడు. నిరీక్షణకు రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక అబ్రహాం గారి విశ్వాసం కూడా మనం చూసాము. అలా పరిస్థితుల్లో ఆయన దేవుని నమ్ముతున్నాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమ 4:18. నీ సంతానం ఇలా గుండని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణకు ఆధారమే లేదు. అబ్రహాం గారు బహుశా పోయి టెస్ట్ చేయించుకుంటే నీ పిల్లలు పుట్టరని చెప్పి ఉంటారు. ఎందుకంటే ఆయనకి 70 సంవత్సరాలు వాగ్దానం ఇచ్చాడు. కనుక ఇసాకు పుట్టింది ఎప్పుడు, 100వ సంవత్సరంలో. కనుక అంటే 20 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అబ్రహాం కనుక వెళ్ళి ఆ శారా గురించి రాయబడిన ఆది కాండంలో స్త్రీ ధర్మం ఆమెకు నిలిచిపోయింది. అంటే శారా కూడా టెస్ట్ చేసిన సైంటిస్టులు చెప్పుంటారు, డాక్టర్లు, నీ పిల్లలు పుట్టరమ్మా. అలాంటి పరిస్థితుల్లో నిరీక్షణ ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మితే దేవుడు ఇస్సాకునిచ్చాడు. అంటే అబ్రహాములో కూడా గొప్ప విశ్వాసం. అందుకే విశ్వాసులకైనా తండ్రిగా పిలువబడ్డాడు. కనుక ఎలాంటి విశ్వాసం అబ్రహాంలో చూస్తాము. ఇప్పుడు పౌలు గారిలో కూడా సేమ్ అదే విశ్వాసం. అందుకే పెద్ద సముద్రమైనా, పూరకులంటే పెద్ద పెనుగాలైనా, చీకటిగా ఉన్న సూర్యుడి నక్షత్రం కనపడిపోయినా, అందరు నశిస్తున్నామని భయపడుతున్నా పౌలు గారు మాత్రం అంటున్నాడు, దేవుని దూత నాకు చెప్పింది, కానీ మనకేమీ కాదు, మీరంతా నాకు అనుగ్రహించిన వాళ్ళు ఉన్నటువంటి వారందరూ కూడా, కాబట్టి నన్ను బట్టి అయినా సరే మీ అందరూ కాపాడతారు. ఇక్కడ చూసారా? కనుక ఆలోచించాలి. ఒక సేవకుని ఈ ఓడ కాపాడబడుతుందంటే సేమ్ ఎవరిని బట్టి కేవలం చెప్పండి, ఈ ఓడ ఇప్పుడు మునిగిపోకుండా అందరు కాపాడబడుతున్నారంటే ఎవరిని బట్టి? పౌలు గారు ఒక్కని బట్టి, దేవుని సేవకుని బట్టి ఇప్పుడు ఓడ కాపాడబడుతుంది. చూసారా? కనుక ఒక క్రైస్తవుడి లోకానికి ఒక ఆక్సిజన్ లాంటి వాడు. అందుకే అబ్రహాం కూడా సొదొమ గొమొర్రాల విషయం ప్రార్థన చేస్తాడు. దేనికోసం చెప్పండి? లోతు కోసం. అప్పుడు అంటాడు, అబ్రహామును బట్టి లోతుని ఏం చేశాడంట? కాపాడాడు. చూసినాక వేడుకుంటాడు. ఆది కాండం 19వ అధ్యాయం. ఒక నిజమైన విశ్వాసి ఇతరులు బతికించేవాడు ఉంటాడు. ఆది కాండం 19వ అధ్యాయం 29వ వచనం. ఆది కాండం 19:29. దేవుడు ఆ మైదాన పట్టణాలను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతు నశించకుండా తప్పింది. అబ్రహామును జ్ఞాపకము చేసుకొని, చూసిరా, అబ్రహామును బట్టి లోతు బతికాడు. లేకపోతే లోతు చనిపోయేవాడే. అబ్రహామును బట్టి, చూసిరా. కాబట్టి ఒక నిజ క్రైస్తవుల ప్రపంచానికి ఆక్సిజన్ లాంటి వారు క్రైస్తవులు. కనుక అనేకులు బతికించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పౌల్ని బట్టే వాడలో ఉన్న వారందరూ బతకబోతున్నారు. కాబట్టి క్రైస్తవుడు లోకానికి జీవం ఇచ్చేవాడు ఉండాలి. చూసారా? వెలిగిచ్చేవాడు ఉండాలి, ఉప్పులాగా ఉండాలి. కనుక ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహామును బట్టి లోతు కాపాడినట్లుగా పౌల్ని బట్టి ఏమవుతుంది? ఇప్పుడు వాడలో ఉన్నటువంటి వారందరూ కూడా భద్రత కాపాడబడుతున్నారు. కనుక అందుకే మనం నిజ సేవకులతో ఉండాలి. కనుక నిజ సేవకులతో ఉంటే తప్పనిసరిగా దేవుడు తన సేవకులను కాపాడుతాడు, ఆయన వారందరినీ కాపాడుతాడు. అందుకే ఉన్నాడు, పౌల ఈ ఓడలో ఉన్న వారందరూ నీకు అనుగ్రహించబడ్డారు కాబట్టి అని చెప్పేసి చెప్పినప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. ఏం దేవుడయ్యా? తుఫాన్ ఏంటి, గాలి ఏంటి, చీకటి ఏంటి, సూర్య నక్షత్రాలు కనపడటం లేదు, ఓడ కొట్టుకొని పోతాను, ఇప్పుడేం దేవుడు, ఎట్లా కాపాడబడతాం, ఎట్లా నమ్ముతాను అని పౌలు గారిని ప్రశ్నించి ఉంటే కూడా నేనైతే నమ్ముతా దేవుణ్ణి, అంతే, దేవుడు నాకు చెప్పాడు, నేను నమ్ముతా. చూసారా? పౌలు గారిలో మనకేం కనపడుతుంది? గొప్ప విశ్వాసం మనకు కనపడతా ఉంది. చూడండి 26వ వచనం. 27వ అధ్యాయం. పౌలు గారు నమ్మాడు. మొదటి సంగతి, గమనించవలసిన సంగతుల్లో మొదటిది పౌలు గారిలో గొప్ప విశ్వాసం మనం చూస్తాం. కాబట్టి ఒకటి, పౌలు గారిలో మనకి విశ్వాసం కనపడతా ఉంది. విశ్వాసం, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి నేను నమ్ముతానని పౌలు గారిలో మనకి విశ్వాసం కనపడుతుంది. 26వ వచనం. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండదని చెప్పాను. కానీ మనం నమ్ముతున్నాం, కానీ ఏదో ఒక దీపంలో మనం పడతాం. కాబట్టి మీరేం కంగారు పడవద్దు, దేవుడు చెప్పాడని పెద్దరిపరిచాడు. కాబట్టి మనం గమనించామంటే 27వ వచనం. 27. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవుచుండగా, ఎన్నో రాత్రి ఉంటుంది? 14వ రాత్రి. ఇన్ని రాత్రులు ఉన్నారు ఇప్పుడు సముద్రంలో వాళ్ళు. కనుక 14వ రాత్రి. కానీ చూసారా,
14 రాత్రి అద్రి సముద్రం అంటే ఆ మధ్య ఉన్నటువంటి దాన్ని అద్రి సముద్రం కూడా పిలిచేవారు. ఆ ప్రాంతంలో ఈ క్లౌద ఆ పైన ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా అద్రి సముద్రాన్ని పిలిచేవాళ్ళు. ఆ యొక్క ఆ సముద్రంలో కొట్టుకొని పోవచ్చుండగా 27 వచనం, అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించిరి. బురద వేసి చూచి 20 బార్ల లోతని తెలుసుకొనిరి. కాబట్టి 14 రాత్రి తర్వాత కొట్టుకొని పోయిన తర్వాత ఏదో ఒక దేశం దగ్గర కనపడతాను ఆలోచిస్తూ ఉన్నారు, ఊహిస్తుంటా ఉంటే బురద వేసి లోతును చూస్తే ఎన్ని బార్లు అంటే అది 20 బార్లలో తెలుసుకుంది. ఇంకా నువ్వు కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బురద వేసి చూసినప్పుడు 15 బార్ల లోతని తెలుసుకొనిరి. అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారున అని కాచుకొని ఉండిరి. కాబట్టి ఇప్పుడు బురద వేసి చూస్తూ ఉంటే లోతు తగ్గుతూ ఉంది. లోతు తగ్గుతూ ఉందంటే అర్థం ఏంటి? ఏదో ఇసుక తిప్ప దగ్గర ఓడ ఢీకొని పోతుంది కాబట్టి దాన్ని కొట్టుకుంటుంది. కనుకంటే ఆ ఇసుక తిప్ప తగిలిందంటే ఓడ 2 ముక్కలు అయిపోతుంది అన్నమాట. కనుక అది విరిగిపోతుంది. అందుకే ఇప్పుడు బురద వేస్తే 20 బార్లు, తర్వాత 15 బార్లు. నెక్స్ట్ వాళ్ళకి అర్థమైపోయింది ఏదో ఒక తిప్ప ఏదో ఒక దెబ్బని మనము కొట్టుకోపోతుందని అర్థమైపోయి లంగర్లు వేసి ఓడని ఏం చేశారంట, ఆపేశారు. కనుక ఆ కొట్టుకోపోయేదాన్ని లంగర్లు వేసి చూడండి, లంగర్లు వేసి అప్పుడు 29 వచనం, రాతి తిప్పలు గల చోట్ల పడదేమని భయపడేవారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునని కాచుకొని ఉండిరి. కాబట్టి ఓడ 28 వచనంలో ఎటుపోతుందో తెలియటువంటి ఆ ఓడ ఇప్పుడు ఏమైందంటే మొత్తానికి వాళ్ళు 14 రాత్రి తర్వాత బురదవే తెలుసుకున్నారు. ఏదో ఒక దేశం వస్తుందని ఊహి ఆ లోతును బట్టి ఏదో ఒక ఇసుక తిప్ప కొట్టుకోబోతుందని ఆలోచించి లంగర్లు వేసి 29లో రాయబడింది కాచుకొని ఉండిరని రాయబడింది. ఇంగ్లీష్లో ఏముందంటే ప్రార్థనలో ఉన్నారంట. కనుక ఏం చేస్తారు? కాచుకొని ఉండటం అంటే కనుక ప్రార్థనలో గడుపుతున్నారు. కనుక జీవం గల దేవునికి లంగర్లు వేశారు. కనుక మమ్మల్ని కాపాడని చెప్పేసి లంగర్లు వేసి కాచుకొని ఉన్నారనే మాట మనకి ప్రార్థనలో ఉన్నారని రాయబడింది. కనుక ప్రార్థనలో ఉన్నారంట. ఇప్పుడు అందరి ప్రాణ భయమే కదా. కాబట్టి ఇప్పుడు దాకా వచ్చాము ఏది ఇసుక తిప్ప ఢీకొంటుందో వాడు పగిలిపోతుందో అనే భయముతో ప్రార్థనలో ఉన్నారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే మనం చేయవలసిన పని చేయాలి, ప్రార్థన కూడా చేయాలి. ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏంటి? వెంటనే ఆ లోతు తెలుసుకుని ఓడ ముందుకు పోకుండా అది ఆపాలి. ఎందుకంటే అలాగే వెళ్ళిందంటే గాలికి ఆ ఇసుక తిప్ప తగిలిందంటే ఏమవుతుంది? అది పగిలిపోతుంది. కాబట్టి అందుకే ఇప్పుడు లంగర్లు వేసి ఆపారు. అంటే చేయవలసిన పని చేసి తర్వాత దేవునికి ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. అంటే గాల్లో దీపం బట్టి దేవ అంటే దేవుడు ఏం చేయలేడు. కానీ చూసారా? కాబట్టి మనం చదివింది చదవాలి, ఆ తర్వాత దేవుని మీద ఆధారపడాలి. మనం చదవకుండా మనం చేయవలసిన పని చేయకుండా కనుక దేవుడు నన్ను ఫస్ట్ క్లాస్ తీసుకురంటే దేవుడు ఫస్ట్ క్లాస్ తీసుకొస్తాడు. అప్పుడు దేవుడు అన్యాసం అవుతాడు కదా. కాబట్టి అందుకే మనం చేయవలసిన పని మనం చెయ్యాలి, ఆ తర్వాత దేవునికి ప్రార్థన కూడా చేయాలి. ఇప్పుడు వాళ్ళు చేసిన పని చేస్తున్నారు. రెండవదిగా వాళ్ళు కాచుకొని ఉన్నారు అనే వచ్చిన మనకేం తెలియజేస్తా ఉందంటే ప్రార్థనలో ఉన్నారు. పౌలు గారిలో మనకు రెండోది ఏం కనపడుతుంది చెప్పండి? ప్రార్థన. గమనించవలసిన విషయాలు దీంట్లో గమనించవలసిన విషయాల్లో మొదటిది మనకేం కనపడింది చెప్పండి? విశ్వాసం కనపడింది. రెండవది మనకేం కనపడుతుంది? పౌలు గారు ప్రార్థన. కాబట్టి ఆ యొక్క సముద్రములో ఆ ఇసుక తిప్ప కొట్టుకోకుండా పౌలు గారు కాచుకొని ఉన్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మనం ఉన్న 2 పరిస్థితుల్లో ఏం చేయాలో అది చేయాలి, ఆ తర్వాత దేవునికి ప్రార్థన కూడా చేయాలి. అంటే మన పని మనం చేయాలి, దేవునికి కూడా ప్రార్థన చేయాలి. ఇది సంగతి. తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంట చూడండి, 30వ వచనం. పౌలు గారిలో విశ్వాసం ఉంది, పౌలు గారిలో ప్రార్థన ఉంది. ఇప్పుడు 30వ వచనం, అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలనని చూచి తాము అవినిలో నుండి లంగరులు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపివేసిరి. అందుకు పౌలు వీరు వాళ్ళ ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ లంగర్లు వేశారో ఈ వాడిని నడిపే వారికి అర్థమైపోయింది ఇక మనము ప్రమాదమే, కష్టమే. కాబట్టి మనం ఏం చేద్దామంటే అవిన్లో కంటే ఓడ యొక్క కింద భాగానికి వెళ్ళారు. ఓడ హైట్ ఉంటుంది కదా, కింద భాగానికి వెళ్ళి లంగర్లు వేసినట్టుగా వేద్దామన్నట్టు కిందకి వెళ్ళి ఒక లైఫ్ బోటుని దించి ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు పారిపోవాలనుకుంటున్నారు. అది ఎవరు? వాడ నడిపేవాడు. మళ్ళీ చూడండి 30 వచనం,
అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఎట పారిపోవాలి? తాము అవినులు అంటే ఓడ యొక్క అవిని అంటే కింద భాగానికి వెళ్ళి లంగర్లు వేయబోనట్లుగా కనపడినట్టుగా లంగర్లు వేసినట్టు కనపడి సముద్రంలో పడవను దింపివేసిరి. ఆ లైఫ్ బోట్ని దింపేశారు. కానీ ఇప్పుడు లైఫ్ బోట్ని దింపేసి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి? పారిపోవాలి. అందరూ చూడండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది, నడిపేవాడే పారిపోతాడు, లోపల వాళ్ళ సంగతి ఏంటి? బలమైన గాలి కొడతా ఉంది, లంగర్లు వేసి ఓడ ఆపినప్పుడు ఈ ఓడ నడిపేవారు మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరము, మనం కాపాడబడదామని చెప్పేసి ఏం చేశారంటే వాళ్ళందరికీ మేము కిందకి వెళ్ళేది లంగర్లు వేస్తున్నట్టుగా ఓడలోంచి కిందకి దిగారంటే అవినిలో కంటే కిందకి దిగారు. కింద దిగి ఏదో లంగర్లు వేస్తున్నట్టుగా వాళ్ళు అనుకున్నట్టుగా చేసి ఒక పడవని దించి వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు, పారిపోవాలనుకుంటున్నాడు. ఇది ఇప్పుడు పౌలు గారు గమనించాడు. పౌలు గారు గమనించి అంటున్నాడు, వీళ్ళు పారిపోతే ఓడ నడిపేది ఎవరు? కాబట్టి వీరు ఉంటే కానీ మనమంతా క్షేమముగా ఉండలేం. చూడండి 31వ వచనం దీనికి వెళ్ళబోతుందిగా. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతులను సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవను త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చేది. కానీ వీళ్ళు పారిపోకుండా వెంటనే చేశాడు. పౌలు గారు చెప్పాడు, వీళ్ళు పారిపోతే మనకు ప్రమాదము, వీళ్ళు ఉంటేనే మనం క్షేమంగా వెళ్తాం, నడిపించేది వాళ్ళు కాబట్టి. కానీ ఆ లంగర్లు వేసిన తాళ్ళన్నీ కోసేశారు కాబట్టి వీళ్ళు కూడా పారిపోకుండా వాళ్ళనే ఉన్నారు. ఆ వాడు కొట్టుకొని పోతా ఉంది. ఏం జరిగిందంట, సైనికులంతా వచ్చేసి త్రాళ్ళు కోసివేశారు. ఆపినటువంటి వాడు కొట్టుకొని పోనిచ్చేది. 33వ వచనం ఇందా చెప్పా కదా, అవిని అంటే ఏంటంటే వాడ యొక్క కింది భాగము. వాళ్ళు ఉన్నట్టు పారిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు 31వ వచనంలో ఎవరి మాట వింటున్నారు వాళ్ళు చెప్పండి? శతాధిపతి సైనికులు ఎవరి మాట విన్నారు? ఇప్పుడు పౌలు గారి మాట వింటున్నారు. పౌలు గారు చెప్పాడు, అప్పుడు నా మాట వినలేదు, నష్టం వచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్నాను, వాడు పారిపోయారంటే మనకేముంది? ఒకరు బతకలేం, వాళ్ళు ఆపనను. కానీ పౌలు గారు చెప్పినట్టుగా ఆ లంగర్లు వేసిన తాళ్ళన్నీ కోసేశారు కనుక వాడలో ఉన్నట్టు పారిపోకుండా వాడు కొట్టుకొని పోతా ఉంది. వాళ్ళలోనే ఉన్నారు. నెక్స్ట్ 32వ వచనం 32. వెంటనే సైనికులు పడవను త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి. 33. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకున్నారు గనుక ఆహారం పుచ్చుకోండి అని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవరి నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకోండి అని అందరినీ బతిమాలను. కాబట్టి పౌలు గారు వచ్చి, కానీ మీరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి పౌలు గారు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. హెచ్చరించాడు, అప్పుడే హెచ్చరించాడు వెళ్ళొద్దని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ధైర్యపరుస్తున్నాడు. దైవ సేవకు 2 పనులు చేయాలి. తప్పు చేసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? హెచ్చరించాలి, గద్దించాలి. బలహీనంగా నిరాశ ఉన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళని ధైర్యపరచాలి. 2 పనులు చేయాలి. కనుక వాళ్ళు పొరపాట్లు ఉన్నప్పుడు హెచ్చరిక చేయాలి. దైవ సేవకుడు హెచ్చరించాడు, మీరు చేసి తప్పు, నిర్ణయం సరైనది కాదు, వెళ్ళొద్దు, ఆగండి అని చెప్పాడు. హెచ్చరించాడు, వినలేదు, నష్టం వచ్చింది. ఇప్పుడు అంత డీల్ అయిపోయారు, ఇక ఒక్కడి బతుకు ఆశ లేదు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళే పౌలు అన్నాడు, ఈ ఆహారం పుచ్చుకోండి, ఏం పర్వాలేదు, కనుక మనం బతుకుతాం, కనుక దేవుడు నాకు చెప్పాడు అని చెప్పేసి అందరూ ఏం చేస్తారు? పౌలు గారు ధైర్యపరుస్తున్నాడు. కనుక అంటే ఒక నాయకుడు అనేవాడు పారిపోయేవాడు ఉండకూడదు. నాయకుడు అనేవాడు ఏం చేయకూడదు. అందుకే నెహెమ్యా ఏమంటాడు? నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం. నాలాంటి నాయకుడు పారిపోవచ్చునా సమస్య వచ్చిందని? నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు. నెహెమ్యా గ్రంథము పౌలు గారు ఒక నాయకుడిలాగా పారిపోకుండా వాళ్ళని ధైర్యపరుస్తున్నారు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము 10-11 వచనాలు. అటు తర్వాత మెహెతబేలును పుట్టిన దెలయ్య కుమారుడైన శమ యొక్క ఇంటికి వచ్చితిమి. అతడు బయటకు రాకుండా నిర్బంధింపడును. అతడు రాత్రి కాలం ముందు నిన్ను చంపుటకు వారు వచ్చిన కనుక దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకొని రండి అని చెప్పగా 11 చదవండి. 11th verse 11. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా నెహెమ్యా అంటాడు. కాబట్టి నాలాంటి వాడు పారిపోవచ్చు, సేవకుడు దాక్కోవచ్చు, కొన్ని సందర్భాల్లో జాగ్రత్త పడి దాక్కోవాలి. కానీ పారిపోవచ్చునా అంటే నెహెమ్యా నేను పారిపోను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఈయన పారిపోకుండా పారిపోయేవాడు కూడా ఆపాడు. కనుక ఆ తాళ్ళు కోసి అయిపోతే ఆ లైఫ్ బోట్ని దించుకొని వెళ్ళిపోయేవాడు. అందుకే పౌలు గారిలో మనకి ఏం కనపడుతుందంటే మూడవది చురుకుదనం. చెప్పండి ఏంటంటే పౌలు గారిలో ఏమని చెప్పండి? మూడవది చురుకుదనం. అంటే వాళ్ళు పారిపోయేది గమనిస్తూ ఉన్నాడు, వాళ్ళు ఏం జరుగుతుంది కనుక ఈ కొట్టుకొని పోయేవాడు ఈ నాయకుడు ఏం చేస్తాడని చూస్తూ ఉంటే వాళ్ళు పారిపోవాలనుకుంటున్నారు.
కానీ పౌలు గారిలో విశ్వాసం ఉంది, పౌలు గారిలో ప్రార్థన ఉంది, పౌలు గారిలో చురుకుతనం కూడా ఉంది. అంటే అష్టావధానం అంటారు చూసి, అష్టావధానం అంటే ఒకేసారి ఎనిమిది పనులు చేస్తారన్నమాట చూసారా. కనుక పౌలు గారు అవన్నీ చేస్తూ ఉన్నాడు. కొంతమందికి అలాంటి టాలెంట్స్ ఉంటాయి, ఒకేసారి అన్ని పనులు చేస్తూనే ఉంటారు. మనం కూడా బండి నడుపుతా, హార్న్ కొడతాం, బ్రేక్ వేస్తాం, కనుక అన్నీ ఉంటాయి. కనుక అవే అనమాట ఒకేసారి అన్ని పనులు చేయటం. ఇప్పుడు పౌలు గారు ఓళ్ళలో ఉండి కూడా ఒకవైపున విశ్వాసంతో ఉన్నా, ఒకవైపు ప్రార్థనలో ఉన్నా, మరొక ఏమని చెప్పండి అయినా చురుకుతనం. కొంతమంది సోమవారులు ఉంటారు, అంతా పోయిందాకా దొంగలు పడ్డ 6 నెలల దాకా తిన అప్పుడు పడ్డారా అంటారంట చూసా. కొంతమంది అలాంటి సోమవారులు కూడా ఉంటారు. అలా ఉండకూడదు. కనుక మనం ఎట్లా ఉండాలి చెప్పండి, చురుకైన వారికి ఉండాలి. అందుకే హెబ్రీ స్త్రీల వాళ్ళు ఎలాంటి వారు అంటే వాళ్ళు చురుకైన వారు. కనుక మంత్రసాన్ని రాకముందే కొనేస్తున్నారు. కాబట్టి చురుకుగా ఉండేట గొప్ప భాగ్యం. సామెత చురుగ్గా ఉండాలి, కనుక యాక్టివ్గా ఉండాలి. నేను ఇంత లావుకున్నా కూడా నేను యాక్షన్ చేస్తాను సండే స్కూల్ పాటలు. కొంతమంది అన్న నువ్వు లావుకున్నప్పుడు యాక్టివ్గా ఉంటావు అంటారు. నేను యాక్టివ్గానే ఉంటాను లావుకున్నా కూడా. చురుకుతనం ఉండాలి. కనుక మనకు ఆయన వచ్చాడు, అన్న మావాడు సన్నగా ఉన్నాడన్న, వీక్ అయిపోతున్నాడన్న అని బాధపడతా ఉంటే అన్నాను, సన్నగా ఉండడం లావుకున్నాడు అది ముఖ్యం కాదు. ఎట్లా ఉండాలి ఉన్న వ్యక్తి యాక్టివ్గా ఉండాలి. కనుక సన్నగా ఉన్న లావుగా ఉన్న వాడు బాగా ఆడాలి, బాగా పరిగెత్తాలి. కనుక అది యాక్టివ్ ఉంటే ఆరోగ్యం అన్నట్లే చూసారా. అది ప్రాముఖ్యమైనది. అంతేగాని సన్నగా ఉండాడని చెప్పి యాక్టివ్గా ఉంటే సన్నగా ఉంటే ఏమైంది, నాలుగు రేపు డామన్ లావు అయిపోతాడు. కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. మా భార్య మా పాప చిన్నగా ఉన్నప్పుడు సన్నగా ఉంటే ఈ పాప సన్నగా ఉంది బాధపడింది. ఒకసారి కరోనా టైంలో డామన్ లావ్ అయిపోయి కాలు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, వెయిట్ పడిపోయి. కనుక ఆ నరాల వీక్నెస్ వల్ల వెయిట్ పడిపోయి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది చూసారా. కాబట్టి మనకి ఎట్లంటే సన్నగా ఉన్న బాధే, లావుగా ఉన్న బాధే, రెండు తిప్పలేమని చూసారా. సన్నగా ఉంటే ఎప్పుడు సన్నగా ఉంటాం. మనకు ఆయన ఎప్పుడు కలిశాడు, పెళ్ళి అవ్వాలి 40 సంవత్సరాలు. ఏంటంటే ఆయన సన్నగా ఉన్నాడు పెళ్ళి అవ్వలేదంట. ఆ అబ్బాయి సన్నగా ఉన్నాడు మేమీ అంటున్నారంట. నా పెళ్ళి అంతా 4 డామ్ అయిన లావు అయిపోతే చెప్పండి, లావుగా ఉంటే లావుగా ఉన్నాడు ఇవ్వమంటారు, సన్నగా ఉంటే ఇవ్వండి. ఎట్లా చెప్పండి, మనకన్నీ గొంతెమ్మ కోరికలు అన్నమాట. ఒకటి పెళ్లి సంబంధం చూస్తాం, పెళ్లి సంబంధం అబ్బాయి ఎన్ని సంబంధాలు చూసి తిప్పలు పెట్టాడంటే ప్రధాని వంక పెడతాడు. కనుక ఒక సంబంధం చెప్పాం, అన్న జుట్టు పొడవు లేదని అన్నాడు, జుట్టు పొడవు ఉన్నారంట. ఇంకో సంబంధం అన్న ముక్కు పొడవు లేదన్నాడు, ముక్కు పొడవు లేదంట. ఇంకా అమ్మాయి అన్న ఈ అమ్మాయి కనుక సన్నగా లేదన్న లావుగా ఉందన్నాడు. ఇవన్నీ చూసి ఏమి నీకు తమాషలు చేస్తున్నావా, రేపు పెళ్ళైన తర్వాత సన్నగా ఉన్న అమ్మాయి డామును లావు అయిపోతుంది అంటావా, కనుక జుట్టు పొడవు అమ్మాయిని చేసుకున్నావు, రేపు టైఫాయిడ్ జరుగుతుంది మొత్తం రాలిపోతుంది అంటావా, గుండె అయిపోతుంది అంటావా. ఇవన్నీ వెలిచూపుని బట్టి మనొచ్చా, వెలిచూపుని బట్టి. కనుక అలాంటి తిప్పులు పడకూడదు. కనుక వెలిచూపుని బట్టి చేసే కార్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి యాక్టివ్ ఉండే చాలా ప్రాముఖ్యమే. కనుక ఆరోగ్యం అంటే సన్నగా ఉన్న లావుగా ఎట్లా ఉండాలి చెప్పండి. ఆ పిల్లలు కూడా యాక్టివ్గా ఉండాలి, తిన్నది బాగా అరగాలి, ఆడాలి, గెంతిలేయాలి. అప్పుడు సన్నగా ఉన్న లావుగా ఏం పర్వాలేదు చూసారా. కొంతమంది సన్నగా ఉంది తిన్న అరగలేదు అనుకోండి, అది ప్రమాదమే చూసారా. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నోసార్లు వెలుచుని బట్టి మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా వెలుచుని బట్టి చేయవలసిన పనులు కాదు, విశ్వాసంతో మనం వెళ్ళాలి. కాబట్టి పౌలు గారు ఇప్పుడు అవన్నీ చూస్తాం. ప్రార్థన ఉంది, విశ్వాసం ఉంది, ఇంకేముంది పౌలు గారిలో చురుకుతాను. వాడంతా గమనిస్తాడు, ఏం జరుగుతుందో గమనిస్తాడు. వీళ్ళు పారిపోవాలనుకుంటారు వాళ్ళు మీరు పారిపోతే కుదరని చెప్పి వాళ్ళు పట్టుకోవాలంటే ఏం చేయాలి, తాళ్ళన్నీ కోసేసారు, వాళ్ళు కూడా ఆగిపోయారు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాడ పోనిచ్చిన తర్వాత అందరూ కూడా చాలా దినాలు అయింది కదా, ఆహారం మానివేశారు. ఎందుకంటే ఇంకా ఆకలేమవుతుంది, సస్తామనే వాడికి ఆకలేముంటుంది. కనుక ఇక ప్రాణాపాయం లేదు, బతుకు నశించిపోతామని ఆశ కుంగిపోయారు. కానీ ఆకలి కూడా మానివేశారు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరంతా ఇట్లా ఉంటే మీ ప్రాణరక్షణకి ఏం పుచ్చుకోవాలి, మీరు ఆహారం తినాలని పౌలు గారు తీసుకొచ్చి ఆహారం తెచ్చి అంటే ఆహారం తెచ్చి ఏం చేశాడు, 35 వచనం 35 ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తినసాగాను. ఇప్పుడు పౌలు గారు తెచ్చి ఆహారం ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా తినబోయే ముందు ఏం చేస్తాం చెప్పండి, తినబోయే ముందు ఏం చేస్తాము, ప్రార్థన. వాళ్ళు తినకుండా ప్రార్థన చేస్తే ఏమవుతుంది, ప్రార్థన చేయకుండా తింటే ఏమవుతుంది. కీర్తన 14 పాపం అంట. కనుక తినకుండా ప్రార్థన చేయకుండా తింటే పాపం అంట. కీర్తన 14 కీర్తన 14 4 వచనం 14 కీర్తన 4 వచనం చదవండి. 14:4 యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలు మింగుచు పాపము చేయు వారికి తెలివి లేదా. అంటే ప్రార్థన చేయకుండా తింటే ఏందంట, పాపం చూసారు. కనుక ప్రార్థన చేసి తినాలి. ప్రభు ఆహారం ఇచ్చి వందనాలు,
ఎంతోమందికి ఆహారం లేదు కనుక అన్నిలు ఏం చేస్తారు? ఆహారం చెప్పండి, అన్నిలు ఏం చేస్తారు? గమనించారు ఎప్పుడైనా? కళ్ళకు అద్దుకుంటారు వాళ్ళు. కనుక కళ్ళకు అద్దుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవునికి ఏం చెప్పాలి? ఆహారాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పబా. ఈ ఆహారం ఇచ్చే నీకు స్తోత్రం, ఎంతోమందికి లేదు, మాకు ఇచ్చే నీకు వందనాన్ని. ప్రతి దానికి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు పౌలు గారు అదే పని చేస్తున్నాడు. పౌలు గారు వాళ్ళందరి ముందు తెచ్చి రొట్టె తెచ్చాడు, అందరి ముందు దేవుని కృతజ్ఞత చెల్లించి ఆయన తినడం ప్రారంభించాడు. మనం ఎప్పుడైతే చెబుతామో చెప్పింది మనం ఏం చేయాలి? మనం చెయ్యాలి, చేసి చూపించాలి. ఇప్పుడు పౌలు గారు తెచ్చాడు, ప్రార్థన కూడా చేశాడు, వాళ్ళందరి ముందు నేను ధైర్యంగానే ఉన్నాను, తినడం ప్రారంభించాడు. కనుక మనం చెప్పిందే చెయ్యాలి. చెప్పండి, మనం కూడా ఏం చేయాలి? చెప్పిందే చేయాలి. కానీ శాస్త్రులు పరిశీలన ఏం చేస్తారంటే వాళ్ళు చెబుతారు కానీ చెయ్యరు. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం. పౌలు గారు చెప్పాడు, చేస్తున్నాడు కూడా. మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతో ఇట్లన్ను, శాస్త్రులను పరిశీలనను మోషే పీఠ మందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గాయకొనుడి, ఆయనను వారి కీడు చొప్పున చేయకుడి. తర్వాత వారు చెప్పుదురే కానీ చేయరు. చూసారు? కనుక చాలాసార్లు చెప్తాం కానీ చెయ్యం. కాబట్టి చెప్పింది మనం ఏం చేయాలి చెప్పండి? చెయ్యాలి. ఒకసారి గాంధీ గారి దగ్గరికంట ఒక తల్లి ఒక పిల్లవాడిని తెచ్చింది. తిమోతొంగులు చెప్పేవాడు. పిల్లవాడిని తెచ్చి, అయ్యా వీడు రోజు పంచదార తింటున్నాడు, చక్కెర తినొద్దని కాస్త చెప్పండి అని గాంధీ గారు చెప్పారంట. ఇప్పుడు గాంధీ గారు అన్నారంట, ఒక వారం తర్వాత తీసుకురా పోమన్నారంట. ఎందుకంటే ఈయనకి అలవాటు ఉందంట, ఏందది రోజు చక్కెర తినేది. ఈయన తింటా చెప్తే ఎట్లాగు. అందుకని ఇప్పుడు ఈ వారం అంతా ఈయన ఏం చేశాడు? ఈయన మానేశాడు. మా వారం తర్వాత వచ్చిందంట, పిల్లవాడిని నువ్వు చక్కెర తినకూడదు, కనుక మంచిది కాదు ఆరోగ్యం, కానీ అప్పుడు చెప్పాడంట. అంటే ఈ వారం అంతా ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన మానేసి చెప్పాడు. మనం కూడా ఏదైనా సరే చెప్పేటప్పుడు మొట్టమొదటి మనము చేయాలి. పౌలు చెప్పాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, వాళ్ళందరి ముందు వాళ్ళకి చెప్పాడు, ప్రార్థన చేశాడు, చెప్పిన దాని ప్రకారం తినటము ప్రారంభించారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? 27వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం. కనుక చెప్పిందే సేవకుడు చేయాలి. ఎప్పుడైతే మనం చెప్పింది చేస్తామో మనల్ని చూసి అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? మనల్ని చూసి అందరూ కూడా చేస్తారు చెప్పింది చేసినప్పుడు. 36వ వచనం, తినసాగిన 36. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారము పుచ్చుకొనురి. చూసారా? కాబట్టి ఇప్పుడు చెప్పింది చేసినప్పుడు అందరూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ప్రార్థన చేసి ఉంటారు పౌల్లా, కనుక చేసి అందరూ తినడం ప్రారంభించారు. అంటే ఒక దీలా పడిపోయిన సమయంలో ఇప్పుడు ఓడలో ఉన్న వారందరినీ ధైర్యపరచాల్సిన బాధ్యత శతాధిపతి ఓడ నావికులు అయితే వాళ్ళంతా డీల్ అయిపోయారు. ఆ బాధ్యత ఎవరికి వచ్చింది? ఇప్పుడు పౌలు గారికి. ఎందుకంటే వారందరినీ ఎవరికి అప్పగించాడు దేవుడు? పౌలు, నీకు అనుగ్రహించబడ్డారు కానీ అని చెప్పాడు కదా. దానికి ఇప్పుడు వాళ్ళంతా ధైర్యం తెచ్చుకున్నారంట. 37వ వచనం. నెక్స్ట్ 37 చూడండి. ఓడలో ఉన్న మేమందరము 276. చూడండి, ఓడలో మొత్తం ఎంతమంది ఉన్నారంట? 276. ఈ 276లో పౌలు గారి టీం ఎంతమంది చెప్పండి? పౌలు గారి టీం ఎంతమంది ఉన్నారు? 3, 4? మొత్తం 3. పౌలు గారు, ఆయనతో పాటు ఎవరున్నారని చెప్పుకున్నాం మనము? అరిస్తార్కు. 2వ వచనం చూడండి, 27:2. అపోస్తలుల కార్యములు 27:2లో దాంట్లో అరిస్తార్కు అనే పేరు చూస్తామా? మాసిదోనీయుడును తెస్సలోనికి పట్టణమైన అరిస్తార్కు ఉన్నాడు పౌలు గారితో. తర్వాత మొదటి వచనం, మేము ఓడ ఎక్కినప్పుడు, మేమంటే ఎవరున్నారు? లూకా గారని చెప్పుకున్నాం. మేమంటే లూకా గారు ఉన్నారు, అరిస్తార్కు ఉన్నాడు, నెక్స్ట్ ఎవరున్నారు? పౌలు ఉన్నారు. అంటే 276లో మైనస్ ముగ్గురు వీళ్ళే పౌలు గారి టీం ఉంటే మిగతా వాళ్ళు ఎంతమంది చెప్పండి? 273 మంది. వాళ్ళ శతాధిపతి కావచ్చు, వాడవాళ్ళు మిగతా ఎక్సెట్రా కావచ్చు. కానీ పౌలు గారి టీం మాత్రం 3 ఉన్నారు. కానీ పౌలు గారు, లూకా గారు, అరిస్తారు 3 కూడా ఉన్నారు. కనుక ఇప్పుడు పౌలు గారు బలపరిచారంటే పౌలు గారితో పాటు వీళ్ళు కూడా బలపరిచి ఉంటారా లేదా చెప్పండి? వీళ్ళు కూడా వాళ్ళందరినీ బలపరిచారు. ఎందుకంటే పౌలు గారి టీమే కదా. కనుక పౌలు గారు ఏ దేవుని సేవిస్తారు, వీళ్ళు ఆ దేవుని సేవిస్తారు. కానీ బలపరిచాడంటే పౌలు గారితో కలిసి వీళ్ళు కూడా వాళ్ళందరినీ ఏం చేశారంట? బలపరిచారు. కనుక ఆ టీం బలపరిచారు. కానీ అంటే ఇప్పుడు ఆ వాళ్ళలో ఉన్న వారందరినీ దేవుడు వీళ్ళకి అప్పగించాడు. కాబట్టి వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. 38వ వచనం, వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి. కాబట్టి తిన్నారు, తృప్తిగా తిన్నారంట. చూసారా? వారు తిని తృప్తి పొందిన తరువాత, తృప్తిగా అంటే ఎంతో ఆకలితో ఉన్నారు కదా.
ఎంత టెన్షన్లో ఉన్నారు, ఒత్తిడిలో ఉన్నారు, బతుకుతామన్న గ్యారంటీ లేదు. అలాంటిది ఆహారం మానేసిన తర్వాత ఇప్పుడు పౌలు గారు కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత తిన్న తర్వాత పౌలు గారిని చూసి అందరూ ధైర్యం తెచ్చుకుని అందరూ ఎట్లా తిన్నారంట? తృప్తిగా తిన్నారు. మనం కూడా తృప్తిగా తిని, వాళ్ళు ఎందుకు పారబోస్తున్నారు? వాడిని ఏం చేయాలి? తేలిక చేయాలి. మనం కూడా తృప్తిగా తిని ఆ పెళ్ళిళ్ళప్పుడు ఏం చేయాలి? మిగతా పారేస్తూ ఉంటారు చాలామంది. అలా చేయకూడదు. చూసారా? తృప్తిగా తిని పడేయకూడదు, వేస్ట్ చేయకూడదు. వీళ్ళు ఎందుకు వేస్ట్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఎందుకు పడేస్తున్నారు? వాడేమవ్వాలి? తేలిక కావాలి కాబట్టి వాళ్ళు పడేస్తున్నారు. మనకేమైంది? ఫంక్షన్లు చూస్తూ ఉంటాం, కానీ ఒక ప్లేట్ తెచ్చుకుంటాడు, ఇతర మళ్ళీ ఇది పడేస్తారు, ఇంకో ప్లేట్ పరిగెడతా ఉంటాడు. అబ్బాబు ఎంత వేస్ట్ చేస్తారంటే ఎంతమందికి ఆహారం తెలుసా? యేసు ప్రభువారు కూడా ఏమని చెప్పాడంటే తిన్న తర్వాత ఏది నష్టం చేయకూడదు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త ప్రభువారు చెప్పిన మాట కూడా చూసామంటే యోహాను సువార్త 6వ అధ్యాయం. తృప్తిగా తినమన్నాడు. తృప్తిగా తిన్న తర్వాత ఏం చేయాలంటే నష్టం చేయకూడదు, పడేయకూడదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 11, 12 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 11, 12. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించిన కనుక అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించారు. ఇప్పుడు 12 వచ్చిన 12 వచ్చి అందరూ కలిసి 12. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన మొక్కలు పోగు చేయడం శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 ఏళ్ళ రొట్టెల మొక్కలు పోగు చేసి 12 గంపలు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే తృప్తిగా తినండి, తృప్తిగా వడ్డించారు. 5,000 మంది తిన్నారు. తృప్తి తిన్న తర్వాత అదే మిగిలినంటే ఏది నష్టం చేయదు, మొత్తం ఎత్తండి అంటే ఎన్ని గంపలు అయినాయి అంట? ఇప్పుడు 12 గంపలు ఏం చేసి ఉంటారు? ఒక శిష్యుడు ఒక గంప ఎత్తుకుని పోయారు. కాబట్టి ఏమి నష్టం చేయకూడదు. చూసారా? ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆకలైనప్పుడు వాళ్ళ మనసుకి ఆహారం పెట్టాడు ప్రభు యొక్క మనసు, మిగిలిన తర్వాత నష్టం చేయకూడదు. ఎప్పుడైతే ప్రభు వారు వాళ్ళ ఎద్దకు వచ్చారో ఆయనకి ఎలాంటి మనసు అంటే వీళ్ళు ఆహారం లేకుండా పంపకూడదు. మత్తయి సువార్త 15వ అధ్యాయం. యేసు యొక్క మనసు ఎలాంటిదంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మనసు ఎరిగి వాళ్ళ యొక్క బాధ ఎరిగి ఆహారం పెట్టినవాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32 వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32 వచనం. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినములు నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారి మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా. ప్రభు యొక్క మనసు ఎలాంటిదంటే చెప్పండి, వచ్చిన వారిని ఉపవాసంతో పంపకూడదు. 3 రోజుల నుంచి కూర్చున్నారు. 3 రోజుల నుంచి మనం 3 గంటలు కూర్చోవాలంటే మనకు కష్టం. ఆదివారం 3 గంటలే టైం చూసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎన్ని రోజులు కూర్చున్నారు చెప్పండి? 3 రోజులు కూర్చున్నారు. ఏం లేకుండా మనం ఉంటామా? 3 రోజులు పెడితే వామ్మో కష్టం, ఎంత కష్టమో. 3 రోజుల తర్వాత ప్రభు ఆలోచించారు, ఎంత బాగా వింటున్నారు, వీళ్ళకి ఆకర్లేంది, వీళ్ళు ఉపవాసంతో పంపకూడదు. ప్రభు యొక్క మనసు ఎట్లంటే ఆయన తృప్తిగా పెట్టి పంపించాడు. మిగిలిన తర్వాత ఏం చేయకూడదు? నష్టం కావాల్సిన తినాలి, నష్టం చేయకూడదు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆ ప్రభు నేర్పించే పాఠము ఏమి నష్టపరచకూడదు. వీళ్ళు కూడా తృప్తిగా తిన్నారు. తిన్న తర్వాత వాడ తేలిక కావాలి, ముందుకెళ్ళాలి. కాబట్టి దాన్ని ఏం చేశారంటే దాంట్లో ఉన్నవన్నీ కూడా పారబోసి ఓడను తేలిక చేశారు. 38వ వచనం. ఇంతటితో మనకి ఏం పూర్తయింది చెప్పండి? ఇంతటితో ఏం పూర్తయింది మనకి? 3వ భాగం చూడండి. 13 నుంచి 38 వచనాల వరకు ఏమని టైటిల్ ఇచ్చుకున్నాం మనము? సముద్రములో తుఫాను. కానీ ఇప్పుడు అందరం చూసాం కనుక ఎట్లా కొట్టుకొని పోయిందో, ఎలాంటి సముద్రం సంభవించిందో, తుఫాన్ అంతా కూడా మనం చూసాం. కనుక ఇది 3వ వచనం. ఇప్పుడు 4వ సంగతి మనం రాసుకుందాం. 4వ సంగతి అన్నది అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 39 నుంచి 44వ వచనం వరకు. 44వ వచనం వరకు 4వ సంగతి. దీనికి కూడా ఒక టైటిల్ ఇద్దాము, బద్దలైన ఓడ. బద్దలైన ఓడ, ఇది 4వ సంగతి. 4వ సంగతి అన్నది మొదటి సంగతి మొదటి 8 వచనాలు పౌలు గారు రోమ ప్రయాణము. 2వ సంగతి 9 నుంచి 12 వచనాలు ప్రమాదం నుంచి హెచ్చరించిన పౌలు గారు. 3వ సంగతి 13 నుంచి 38 సముద్రములో తుఫాన్. 4వ సంగతి 39 నుంచి 44 వరకు బద్దలైన ఓడ. చూద్దామా? చూడండి 39 వచనం. ఆ ఓడలో అన్నీ కూడా పారబోసారు, ఓడను తెలియజేశారు. ఏం జరిగిందంట? 39. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ
దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలనని ఆలోచించిరి. అది ఉదయం అయింది. అయితే ఏ దేశం గుర్తుపట్టలేకపోతున్నారు, కానీ దరిగల ఒక సముద్ర పాయను చూశారంట. కనుక ఈ పాయ గుండా వెళ్తే బాగుంటుంది, మనం దరి చేరుకోవచ్చు అని. సముద్ర పాయ అంటే చాలామంది తెలియపోవచ్చు. సముద్రంలో ప్రవహిస్తూ ఉంటాడు, మధ్య మధ్యలో కొన్ని దిబ్బలాగా ఉండి అది చీలిపోతూ ఉంటుంది అనమాట. ఆ చీలిపోయినప్పుడు అది ఒక పాయలు అంటారు, ఒక పాయ అంటారు. అంటే సముద్రమే కానీ ఆ పాయలో ఒక పాయ కనపడింది వాళ్ళకి. ఇది పోతే మనము దగ్గర దరి చేరుకుంటామని ఆలోచించారు. 40 వచనం. కనుక లంగరుల త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెర చాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి. కానీ 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడ మెట్ట పట్టించిరి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఈ పాయలు పోదాం అనుకున్న పాయలు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే 2 స్థలాలు కలిసేటువంటి ప్రదేశం వచ్చింది. ఆడ ఇసుక తిప్పలాంటి దిబ్బలాంటిది ఉంది, కనుక దానికి ఇది వెళ్ళి కొట్టింది ఓడ. కాబట్టి చిక్కునే స్థలం అందిన మెట్ట, కనుక మెరగినటువంటి మెట్టనికి వెళ్ళి ఢీకొంది. అందువలన అనివి కూరుకొని పోయి కదలకు ఉండెను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగాను. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయి ఆ పాయలు పోయి ఆ యొక్క మెట్టకున్నటువంటి దాన్ని ఢీకొందనమాట. ఓడ ఢీకొనగానే ఏమైపోయింది, అది కింద అమరం అంటే కింద నుంచి ఏమైపోతుంది, ఆ ఓడ బద్దలైపోతుందంట. కనుక బద్దలైపోయింది, అందుకే చెప్పుకున్నాం బద్దలైన ఓడ టైటిల్. కాబట్టి 2 ప్రవాహాలు కలిసే స్థలం అంటే ఆ నీళ్లు తన్ని ఒక దెబ్బలాంటి ఏర్పడింది, కనుక ఇసుక తిప్పలాంటిది. దానికి వెళ్ళి పట్టించారు, కనుక దాన్ని పట్టిందంటే ఓడపోయి దాన్ని పట్టి అమరం అంటే ఓడక కింద భాగం పోయి దాన్ని ఢీకొందనమాట. కనుక ఆ ఇసుక దెబ్బ ఆ మెట్టను ఢీకొనగానే ఆ కింద నుంచి ఏమైపోతుందంటే ఓడ 2గా చీలిపోయింది. మనకు టైటానిక్ తెలుసు కదా, టైటానిక్ కూడా దేన్ని కొట్టుకుంది, ఐస్బర్గ్స్ సముద్రం వాటికెళ్ళి ఢీకొండ 2గా అది విడిగిపోయింది. కనుక ఇదేమో అమరం కింద భాగం వెళ్ళి ఢీకొందనమాట. కనుక కింద భాగం వెళ్ళి ఢీకొన్నందుకు ఇది కూడా ఓడ బద్దలైపోయి సాగింది. 42వ వచనం. కాబట్టి ఇప్పుడు మనం గమనించాలి, ఇక్కడ పెనుగాలి, వీళ్ళు ఉన్న పరిస్థితి ఆలోచించండి. పెనుగాలి ఉంది, తుఫాను ఉంది, ఓడ బద్దలైపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే సైనికులు పారిపోవాలనుకుంటున్నారు. సైనికుల చేతులు ఏమని చెప్పండి, కత్తులు ఉన్నాయి. చూడండి సైనికులు కింద వచ్చిన చూడండి, కింద వచ్చిన 42వ వచనం. ఖైదీల్లో ఎవడను ఈదుకొని పారిపోకున్నట్లు వారిని చంపాలని సైనికులకు ఆలోచన పుట్టెను కానీ. కాబట్టి ఇప్పుడు ఇట్లా ఓడ బద్దలైపోతామంటే ఈ సైనికులు ఏం చేస్తారు చెప్పండి, పారిపోతారు. ఎవరిదాన్ని వాడు ఈదుకుని పారిపోతాడేమో. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఖైదీలను చంపేద్దాం అని చెప్పేసి సైనికులు అనుకుంటూ ఉన్నారు. కానీ పౌలు అంటే శతాధిపతికి చాలా ఇష్టం. చూడండి కింద వచ్చిన 43. శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికి పోవాలని. కానీ ఇప్పుడు ఏం చేశారంటే అందరిని చంపేద్దాం అనుకున్నారు. ఆ లోపల సైనికులు ఈ ఖైదీలంతా పారిపోతారు. కాబట్టి వీళ్ళు పారిపోతే మనం కైసరికి ఏం చెప్పాలి, అక్కడ వాడికి పోయి ఏం చెప్పాలి, ఏట సైనికులు అంటే ఏం చెప్పాలి, మన ఉద్యోగాలు పోతాయి. కాబట్టి వీళ్ళని చంపేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి వాడ పగిలిపోయింది, కానీ వాళ్ళు చంపేస్తే మేమే. చూసారా, పోలీసు వాళ్ళు కూడా కొన్నిసార్లు దొంగలు పారిపోయారు అనుకోండి, వాళ్ళ చేతుల నుంచి ఏమవుతుంది చెప్పండి. పోలీసులు పారిపోతే వాళ్ళకి ప్రమాదానికి వాళ్ళు ఏం చేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు. పారిపోతే కాల్ చేస్తారు. చూసారా, కనుక అటు తప్పించుకోకపోతే మేము కాల్ చేసాం అంతే. కనుక ఎందుకు అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాడిని పట్టుకొని రావాలి. అందుకే కోర్టు పోయినా బయటికి పోయినా వాడి చేతి బేడీలేసి పక్కన ఎవరు ఉంటారు చెప్పండి, పోలీసు వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాడు పారిపోయింటే వీడి ఉద్యోగం పోయేది, నువ్వు జాగ్రత్త తీసుకురావాలి కదా వాడిని. కానీ ఇప్పుడు వీళ్ళు సైనికులు కూడా వాళ్ళకి ఏం చెప్పాలి, వీళ్ళంతా పారిపోతే వీళ్ళ ఉద్యోగాలు ఏమైపోతాయి, వీళ్ళకి ప్రమాదం. అందుకే అది మనకు ఉండాలంటే ఉద్యోగాలు వాడ పగిలిపోయింది, అందరూ పారిపోతుంటే మేమే చంపేశాం అని చెబుదామని చెప్పేసి అందరిని చంపాలనుకున్నారు. ఇప్పుడు ఆ ఖైదీల్లో ఇప్పుడు పౌలు గారు కూడా పోతుంది. ఎట్లా పోతున్నాడు వాళ్ళ దృష్టిలో, ఒక ఖైదీనే పౌలు గారు. పౌలు గారు అసలు వాస్తవానికి ఖైదీ కాదు, క్రీస్తుని బట్టి ఖైదీ అయ్యాడు. కానీ ఇప్పుడు పౌలు గారు అంటే శతాధిపతికి ఏముందంట, రక్షించాలనేటువంటి ఉద్దేశం ఉంది. అంటే పౌలు గారు అంటే శతాధిపతికి చాలా ఇష్టం. చెప్పండి, శతాధిపతికి పౌలు గారు అంటే చాలా ఇష్టం. అంటే అంటే పౌలు గారు దేన్ని బట్టి ఇష్టపడి ఉంటాడు ఆయన శతాధిపతి పౌలు గారిని,
పౌలు గారి యొక్క ప్రవర్తన. చెప్పండి, పౌలు గారి యొక్క ప్రవర్తన. అంటే మన ప్రవర్తన కూడా అనేకులు ఎట్లా ఉండాలి చెప్పండి? ఇష్టపడే వరకు ఉండాలి. అనేకులు మనల్ని కూడా చూసినప్పుడు మన ప్రవర్తన వాళ్ళు ఆకర్షించేదిగా ఉండాలి. అన్నిటైనప్పటికీ కూడా పౌలు గారి ప్రవర్తన ఆయనకు నచ్చింది కాబట్టి, మంచిగా అనిపించింది కాబట్టి ఆ పౌలు గారిని ఎట్టయినా సరే కనుక కాపాడాలి. అంటే పౌలు గారికి మంచి పేరు ఉంది కనుక మంచి పేరు కలిగి ఉన్నాడు. మనకేమర్థమవుతుందంటే ఇక్కడ పౌలు గారు మంచి సాక్ష్యము, మంచి పేరు కలిగిన వాడిగా వాళ్ళలో కూడా కనబడుతున్నాడు, ఖైదీల్లో కూడా కనబడుతున్నాడు. కాబట్టి అందుకే మొర్దెకై గురించి మనం చదువుతాము ఎస్తేరు గ్రంథంలో, చాలామందికి ఇష్టడుగా ఉన్నాడంట. చూసారా, చాలామంది ఇష్టం చాలా కష్టం కనుక దేశంలో అందరితో సమాధానంగా ఉన్నాడంట, అందరితో క్షేమంగా ఉండాలంట. చదువుతాం ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము పౌలు గారు కూడా ఇప్పుడు అదే స్థితి కలిగి ఉన్నాడు. అందుకే ఆయన చంపకూడదని ప్లాన్ చేస్తున్నాడు శతాధిపతి, తప్పించాలని. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము మొర్దెకై గురించి కూడా ఇలాంటి మా చదువుతాం మనం. చూడండి 10వ అధ్యాయము 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకును ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదుల్లో గొప్పవాడునై తన దేశస్తుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండెను. కనుక చాలామందికి ఇష్టంగా ఉంటామంటే చాలా కష్టం. ఏదో కొద్ది మందికి అయితే ఇష్టంగా ఉంటాం. చాలామందికి ఇష్టంగా ఉండాలంటే కనుక ఎంతమంది సాక్ష్యం ఉండాలి. పౌలు గారు కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఖైదీలందరికంటే కూడా శతాధిపతి పౌలును కాపాడుతున్నాడు. అంటే మనకి నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ యొక్క 4వ సంగతిలో మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు తన ప్రజలను, తన సేవకులను కాపాడుతాడు. ఎలాంటి పరిస్థితి, అది పెనుగాలే కావచ్చు, తుఫానే కావచ్చు, వాడ బద్దలేది పోయేదే కావచ్చు, సైనికుల చేతిలో కత్తులు ఉన్నాయి. ఇప్పుడు శతాధిపతి కనుక వద్దంటే ఇప్పుడు అందరూ ఏం చేసేవాళ్ళు? చంపేసేవాళ్ళు. పౌలు గారు గాలిని చనిపోవాలి, పెనుగాల్లో తుఫాన్లను చనిపోవాలి, తర్వాత వాడ బద్దలైపోయిన చనిపోవాలి, సైనికుల చేతులను చనిపోవాలి. ఇన్ని రకాల ప్రమాదాలు, అపాయాలు, మరణాలు ఎవరికైనా చెప్పండి? పౌలు గారికి. ఇన్ని పరిస్థితుల్లో కూడా ఈ పై 4 నుంచి, అంటే పెనుగాలైనా, రెండోది తుఫాన్ అయినా, మూడోది ఓడబద్దలైపోయినా, నాలుగోది సైనికుల చేత కత్తులున్నా సరే తప్పిస్తుంది. ఇక్కడ శతాధిపతి అనుకుంటున్నాం కానీ శతాధిపతి కాదు. ఎవరు చెప్పండి? తప్పిస్తుంది ఎవరు? దేవుడే. కనుక శతాధిపతి ద్వారా పౌలు గారిని దేవుడు తప్పిస్తున్నాడు. కాబట్టి ఇది దేవుని సంకల్పం. ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటామో ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన మీద ఆనుకున్నప్పుడు చూసారా, అది పెద్ద గాలి అయినా కావచ్చు, తుఫాన్ అయినా కావచ్చు, వాడ బద్దలైపోయే పరిస్థితి కావచ్చు, సైనికులు కత్తులను చంపబోయే పరిస్థితి అయినా సరే కనుక దేవుడు తప్పనిసరి తప్పిస్తాడు. ఎప్పుడంటే ఆయన మీద ఆనుకున్నప్పుడు. అదే మనం చూస్తాం. అబ్రహాం కూడా దీని మీద ఎంత ఆనుకున్నాడంటే, ఆ ఇస్సాకు విషయంలో కత్తి కూడా పైకెత్తాడు. సో కత్తి కూడా పైకెత్తాడు అంటే ఒక విధంగా అబ్రహాము దృష్టిలో ఇస్సాకు చనిపోయినట్లే. అందుకే కొత్త హెబ్రీ పత్రిక అంటాడు బలి అర్పించి అంటాడు. కనుక బలి అర్పించడం అంటే అబ్రహాం డిసైడ్ అయిపోయాడు. కత్తి కళ్ళు మూసి ఎప్పుడు కత్తి పైకెత్తాడు, నా కుమారుడు ఇస్సాకు చనిపోయాడు అని డిసైడ్ అయిపోయాడు. దేవుడు చూశాడు కనుక అనుకున్నప్పుడు అబ్రహాం ఆగని చెప్పేసి ఆపేశాడు. అంటే ఇప్పుడు దేవుని మీద ప్రత్యక్షం కాకపోతే ఇస్సాకు ఏమైపోయి ఉండేవాడు? చనిపోవటమే. చూడ, అంటే అబ్రహాం మొట్టమొదటి ఇస్సాకును వధించక ముందు ఎక్కడ వధించుకున్నాడు? తన కుమారుడిని మనసులో చంపేసుకున్నాడు. సరే, మనసు వధించేసుకుని మనసులో బలర్పించాడు. కానీ ఎంత కష్టం అది. అంటే దేని మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో అసాధ్యమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు అదే జరిగింది అబ్రహాంకి. అబ్రహాం ఆగు అని చెప్పేసి, ఇస్సాకు కాదు, ఆడ పొట్టేలు ఉంది, తీసుకురాపో. చూసారా, ఎప్పుడైతే మనము అయిపోయింది అనుకునే పరిస్థితులు దేవుడు తప్పిస్తాడు. ఇప్పుడు పౌలు గారికి కూడా అదే పరిస్థితి. పెద్ద పెనుగాలి, తుఫాను, వాడ బద్దలైపోవటం, సైనికుల చేత కత్తులు, ఇన్ని ప్రమాదాల నుంచి పౌలు గారిని ఎలా తప్పిస్తున్నాడంటే ఆయనను ఆనుకొని జీవిస్తే ఇలాంటి ఎన్ని పరిస్థితులను దేవుడు వారిని కాపాడగలడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా చూడండి, వాళ్ళ అరణ్యములో బయలుదేరారు. అరణ్యం నుంచి వారి కనాను యాత్ర దేవుడు ఎలా పోషించాడు, అద్భుతంగా వాళ్ళని ఎలా నడిపించాడు, దేవుడు ఎన్ని కావాల్సిన ఈవులు ఇచ్చాడు. కనుక వాళ్ళ మీద దేవుని మీద ఆనుకున్నప్పుడు తన దాసుని మోషే ద్వారా ఎలా నడిపించాడో మనం చూస్తాం. కాబట్టి మన యాత్ర కూడా మనం పరలోకం చేరాలి. కాబట్టి వాళ్ళకి దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి మనం కూడా పౌలు గారిలాగా ఏం చేయాలంటే ఒక మంచి పేరు కలిగి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఖైదీలతో పాటు ఎక్కడ పాల్గొని చంపుతారని చెప్పేసి ఖైదీలు ఎవరిని మీరు చంపొద్దు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే వాడ బద్దలైపోతుంది. కాబట్టి మొట్టమొదటి ఎవరికి ఈత వచ్చో వాళ్ళు ఈదుకుంటా దరికి పొండి అని చెప్పాడు. చూడండి ఏం జరిగిందంట, ఈదగలవారు సముద్రములో దుమ్మికి దరికి పోవాలని చెప్పారు. 44 వచనం. కడమవారిలో కొందరు పలకల మీదను
కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించిన. ఎలాగున అందరూ తప్పించుకొని దరి చేరి. ఆ చెక్కలు అందరూ సరిపోవు కాబట్టి ఓడ చెక్కలు ఎవరికి ఈత వచ్చి వాడు మొట్టమొదటి ఈదుకొని పోండి అన్నారు. ఈత వచ్చిన వాళ్ళు అందరూ ఈదుకుంటూ దరికి వెళ్ళిపోయారు. ఈత రాని వాళ్ళ సంగతి ఏంటి చెప్పండి? ఈత రాని వాళ్ళ సంగతి ఏంటి? ఆ చెక్కలు కనుక ఇరిగిపోయిన చెక్కల మీద వాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళిపోయారంట. కాబట్టి ఈత శాస్త్రం కూడా మనకు తెలిసి ఉండాలి. ఈత శాస్త్రం. ఒక పంతులు గారు వాడెక్కాడంట, పడవెక్కాడంట. పడవెక్కిన తర్వాత ఈ పంతులు గారు అన్ని బాగా చదువుతూ ఉన్నాడు, పద్యాలు గిద్యాలు చదువుతూ ఉంటే అబ్బా ఎంత బాగా చదువుతుంది పంతులు గారు అని చెప్పేసి ఆ వాడు నడిపేవాడు వింటా ఉన్నాడు. విన్న తర్వాత ఈ పంతులకు అన్ని శాస్త్రాలు వచ్చు, కానీ ఈత శాస్త్రం రాదు. చెప్పండి, ఏం రాదు చెప్పండి? ఈత శాస్త్రం రాదు. సరిగ్గా మధ్యలో పోయిన తర్వాత పెద్ద తుఫాన్ రేగింది. ఆ పడవ వెళ్ళటం కష్టమైపోయింది. అప్పుడు ఇవన్నీ అంతదా వాడు నడిపాడు. అన్నాడు, పంతులు గారు మీకు అన్ని శాస్త్రాలు, ఈత శాస్త్రం వచ్చా అన్నాడు. అయ్యేది నాకు ఆదాయం అన్నాడు. ఇప్పుడు కథ అయిపోయింది, చూసి అయిపోయింది. కనుక నాకు ఈ శాస్త్రాలు రావని, ఏ శాస్త్రం వచ్చింది నాకు? ఈత శాస్త్రం. వీడు దుమ్ముకి దారికి వెళ్ళిపోయాడు, వీడు మనకి చచ్చిపోయాడు. సరే, కాబట్టి మనకు అన్నీ వచ్చి ఉండాలి, కాబట్టి అన్నీ కూడా తెలిసి ఉండాలి, నేర్చుకోవాలి. కాబట్టి ఈత శాస్త్రం కూడా మనకు రావాలి. కాబట్టి మనకు రాదనుకోడు. మొన్న మనం చూసాం ఒక దగ్గర ఒక ఆయన అంటే బెదిరించడానికి, విజయవాడ దగ్గర ఇది బెదిరిద్దామని చెప్పేసి ఇద్దరు పోయి సముద్రంలో ఈ పక్కన కృష్ణానదిలో మునుగుతున్నారంట. మునుగుతూ నిజంగా లోపలికి వెళ్ళిపోయారు. పక్కన పైనుండి ఒకటి చూస్తూ ఉన్నాడు. వీళ్ళు అనుకుంటున్నారు కనుక వీళ్ళకి ఈత రాదు, వాడికి వచ్చేమో తీసుకొస్తాను అనుకుంటున్నాడు. వీళ్ళు చూస్తా నిజంగా మునిగారు. వాడు చూసేవాడికి ఈత రాదు, నిజంగా చచ్చిపోయారు ఇద్దరు. చూసారా ఎట్లయిపోయింది? చూసారా? కొన్నిసార్లు అనవసరమైనటువంటి ఏదో తమాషాలు చేసేవి కూడా ఏమైతే చెప్పండి, ప్రాణాలు గురైపోతాయి. సరే, కాబట్టి మనం గమనించండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈత వచ్చే వాళ్ళు ఈదుకొని పడి అన్నారు. ఈత రాని వాళ్ళకి ఏం చేశారంట, ఆ చెక్కల మీద పెట్టి అందరు మొత్తానికి దరికి చేర్చారు. వాడేది బద్దలైపోయింది, కానీ ఎవరికి ఏమి కూడా అందరూ తప్పించుకొని ఏం చేయారంట, దరి చేరారు. అంటే దేవుడు చెప్పాడు ముందే, పౌలు గారు ఏమని చెప్పాడు, ఈ ఓడలో ఉన్నటువంటి వారందరూ నీకు అనుగ్రహించబడు. వానిలో ఎవరిని తల వెంట్రుకు కూడా 34 వచ్చింది, ఎవరిని తల వెంట్రుగా రాలదు, అందరూ క్షేమంగా వెళ్తారు. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే అందరూ క్షేమంగా దరి చేరారు. ఎక్కడ చేరారంటే వాళ్ళు 28 వచ్చిన చూడండి, 28వ అధ్యాయం 1వ వచనం. మేము తప్పించుకున్న తర్వాత ఆ దీపము మెలితే అని తెలుసుకుంటే. చూడండి మ్యాప్లో ఎక్కడ ఉంది మెలితే, ఇక్కడ చేరారు. చూడండి, ఇప్పుడు వాళ్ళు బయలుదేరిందేమో ఇక్కడ క్రేతు దీపం నుంచి. ఈ క్రేతు దీపంలో పౌలు వారు వద్దన్న తర్వాత ఈ ఫీనిక్స్కి రావాలనుకున్నారు. ఫీనిక్స్ రాకుండా క్లౌద దీపానికి వెళ్ళి కొట్టింది వాడ. కనుక అక్కడి నుంచి వాళ్ళు కష్టపడుతూ ఉంటే ఎక్కడికి వచ్చిందంటే వాడ ఎన్ని రోజులు పట్టింది? 14 రోజులు ఆహారం లేకుండా. కనుక ఈ గాలి కొట్టుకొని వీళ్ళు పోవాల్సింది ఎక్కడికి? అసలు ప్రయాణము రోమాకు పోవాలి. చెప్పండి, వాడు ఎక్కడికి పోవాలి? రోమాకు పోవాలి. రోమాకు పోవాల్సినటువంటి వాడు ఇప్పుడు ఈ క్రేతు దీపం నుంచి, క్లౌద నుంచి, ఈ చిన్న క్లౌద దీపం నుంచి ఆడ కొట్టిందంట, మెలితే దీపాన్ని కొట్టింది. కనుక ఇప్పుడు మెలితే దీపం మీద పడ్డారు. కనుక అది 28వ అధ్యాయం మనం చూస్తున్నాం. కానీ పౌలు గారు ఈ యొక్క రోమ ప్రయాణంలో మన పౌలు గారు యెరూషలేము నుంచి కైసరుకు వచ్చాడు, కైసరు నుంచి సీదోనికి వచ్చాడు, సీదోన్ నుంచి ఆడికి వచ్చాడు, మోర్ అనే ప్రాంతానికి వచ్చాడు, మోర నుంచి క్నీదుకు వచ్చాడు, క్నీదు నుంచి ఈ క్రేతు దీపంలో సల్మోన్ అనే ప్రాంతానికి వచ్చాడు, సల్మోను నుంచి మంచెరేవులు అనే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ఉండకూడదని చెప్పేసి వాళ్ళు ఫీనిక్స్కి బయలుదేరారు. ఫీనిక్స్ బయలుదేరి మధ్యలో క్లౌడ్ అనేటువంటి ప్రాంతానికి వాడ కొట్టింది ఈ దీపానికి. ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడంట, ఈ మెలితిన దీపానికి వచ్చారు. కాబట్టి అది మెలితే దీపాన్ని చేరుకున్నారు. కాబట్టి ఈ మెలితే దీపం అన్నది మనం వచ్చే వారం మనం ప్రారంభిద్దాం. వచ్చే వారం బహుశా 2 క్లాసుల్లో మనం ఇది ముగించేయచ్చు. కనుక ఆ మెలితే దీపం ఏంటనే సంగతులు మనం వచ్చే వారం మనం ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఈ మెలితే దీపాన్ని మాల్టా దీపం అని కూడా పిలుస్తారు. ప్రస్తుతము ఈ దినాల్లో అప్పుడు ఆ మెలితే అని పిలిచారు. ఇది మాల్టా దీపం. మధ్యధర సముద్రములో ఇది ఒక చిన్న దీపం. చెప్పండి, ఇదంతా ఏ సముద్రం చూడండి, మధ్యధర సముద్రంలో మెలితే అనేది కూడా ఒక దీపం. దాంట్లో ఇంకోటి ఉండే సిసిలి అనేది కూడా దీపం. చూడండి సిసిలి, ఈ సిసిలి అనేది పెద్దది, ఈ మెలితే అనేదేమో చాలా చిన్నది. కాబట్టి ఈ రెండు కూడా మధ్యధర సముద్రం ఉన్నటువంటి దీపాలు. కనుక సిసిలి కూడా పోతారు తర్వాత పైకి. ఇప్పుడైతే ఎక్కడ దాకా వచ్చారు వాళ్ళు, మెలితే దాకా వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి, మెలితే దీపం దాకా చేరుకు. ఎక్కడ బయలుదేరి, కైసరేలో బయలుదేరి సీదోనికి వచ్చి, సీదోన్ నుంచి క్నీదుకు వచ్చి, క్నీదు నుంచి మోరకు వచ్చి, మోర నుంచి క్నీదుకు వచ్చి, క్రేతులో సల్మోనేకి వచ్చి, మంచిరేవులకు వచ్చి, క్లౌదకు వచ్చి, ఫీనిక్స్కి వచ్చి ఇప్పుడు వాడ ఎక్కడ మెలితేకి చేరుకున్నారు. కాబట్టి మెలితీలో ఏం జరిగిందో మనం వచ్చే వారం మనం ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుంటాం.
ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని కూడా స్వపరీక్ష చేసుకుని ఒక మంచి తీర్మానం, ప్రభు తన ప్రజలను ఎలా కాపాడుతున్నాడో, మరి ముఖ్యంగా పౌలు గారి విషయంలో నిజంగా పౌలు గారు ఇచ్చిన జ్ఞానం ఎంతో గొప్పది, పౌలు గారి యొక్క ఆత్మ నడిపింపు కూడా ఎంతో గొప్పదిగా మనం చూస్తాం. ఆ రోమా ప్రయాణంలో మరి పౌలు గారు ఇచ్చినటువంటి ఆలోచన సలహాలు వారు తీసుకోలేదు, అందుకే ఎంతో గొప్ప నష్టమైంది. కనుక ఒక దైవ సేవకుని మాట వినకపోతే ఎంత గొప్ప నష్టం వచ్చిందో మనం చూసాం. అలాగున దైవ సేవకుడు హెచ్చరించాడు కూడా ముందే, అలాంటి మాట వినలేదు కాబట్టి ఇప్పుడు నాకెందుకు లేని పౌలు గారు వదిలిపెట్టల. అదే దైవ సేవకుడు హెచ్చరించినటువంటి దైవ సేవకుని పౌలు గారే మళ్ళా ధైర్యపరుస్తున్నాడు, ఆహారం ఇచ్చాడు. కాబట్టి దైవ సేవకుడు హెచ్చరించాలి, హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరించాలి, ధైర్యపరచవలసిన సమయంలో ధైర్యపరచాలి, రెండు చేయాలి. హెచ్చరిక తీసుకోవాలి, మనము ధైర్యం కూడా పొందాలి. ఆ రీతికి పౌలు గారి మాట విన్న తర్వాత వాళ్ళు క్షేమముగా అందరూ కూడా మరి ఆహారం తిని తృప్తిగా తిని మెలితే దీపాన్ని చేరుకున్నారు. కాబట్టి ఒక దైవ సేవకుని మాట వింటే ఎలాంటి ప్రమాదం తప్పించబడుతుందో మనం చూసాం. అంత మాత్రమే కాదు, మరి పౌలు గారు కూడా ఎంత మంచి వ్యక్తిగా లేకపోతే శతాధిపతి పౌలు గారు ఒక్కడి కోసము ఎవరిని చంపకూడదని ఆపాడు. అంటే పౌలు గారు ఎంత మంచి సాక్ష్యం ఉంది, పౌలు గారు ఎంత మంచివాడై ఉండాలి, ఆయన ఆయన ప్రవర్తన ఎంతగా నచ్చి ఉండాలి శతాధిపతికి. కాబట్టి మనం కూడా అనేకులు అలాగ నచ్చేవారు ఉండాలి, అనేకులు మనల్ని మెచ్చేవారు ఉండాలి. అలాగే మన జీవితంలో ఉండాలి ప్రభు కోరుతున్నాడు. అలాగే మన ప్రభు సహాయం చేయనుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఇదైనా ప్రభా మరి 27వ అధ్యాయము అపోస్తలుల గారు ముగించగలిగాం తండ్రి, 4 భాగాలుగా. ఈ 4 భాగాలు కూడా ముగించుకోవడానికి మీరు సహాయపడినందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి ప్రభా మరి అనేకమైన సత్యాలు తండ్రి, ఒక దైవ సేవకుని మాట వినకపోతే ఎంత గొప్ప నష్టమో, వింటే ఎంత గొప్ప మేలు అనే సంగతులు మీరు తెలియజేశారు. అంత మాత్రమే కాదు తండ్రి, నీ భక్తుడు, మీ సేవకుడు, నీ ప్రజలు ప్రభా తుఫాన్లో ఉన్న, తన పెనుగాల్లో ఉన్న, వాడ బద్దలైపోయే పరిస్థితుల్లో ఉన్న, సైనిక చేతుల్లో కత్తులు చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా నువ్వు అసాధ్యమంగా తప్పించే దేవుడు అని నిజంగా పౌలు గారి విషయంలో ఎంతగా రుజువు చేసావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. ఎన్నోసార్లు తండ్రి అలాంటి పౌలు గారు లాంటి విశ్వాసము లేక, పౌలు గారు లాంటి ప్రార్థన జీవితం లేక, పౌలు గారు లాంటి చురుకుదనం మాలో లేదని ఒప్పుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని దయతో క్షమించండి, అలాగే సిద్ధపరచమని సహాయపడమని, వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దీవెనలతో మీ ఆశీర్వాదాలతో నింపి నడిపించమని సహాయపడమని వందనాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ మీ దీవెనలు కోరుతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అతి వినయంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రేమించే వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్. అనౌన్స్మెంట్స్. రేపు మరియమ్మ గారు ఇక్కడ పెట్టుకుంటానన్నారా, వాళ్ళ ఇంట్లోనా నీతో చెప్పిందారా? నాతో ఇక్కడే ఉంటుంది, మందిరంలో పెట్టుకుంటే మంచిది. అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటానని చెప్పిందా? ఆమె ఇంట్లో రేపు ఉపవాస ప్రార్థన ఉంటుందండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరియమ్మ గారి, మరియమ్మ అంటే ఎవరో తెలుసునా మీకు? ఎవరా చెప్పు. మీకు తెలుసామా? ఓ శ్రీదేవి మీకు తెలుసా? మరియమ్మ గారి తెలియని వాళ్ళని తీసుకోండి.
దయచేసి గమనించండి. దీంట్లో పౌలు గారి మొదటి ప్రయాణము, రెండో ప్రయాణము, మూడో ప్రయాణము, ఇప్పుడు మనం ఏ ప్రయాణం ఉన్నాము? ఇప్పుడు ఏ ప్రయాణము? నాలుగో ప్రయాణం కాదు. ఏం పేరు దానికి? నాలుగో ప్రయాణం అంటారు, రోమా ప్రయాణం. చెప్పండి, ఏ ప్రయాణం ఇది? కాబట్టి ఇది ఇప్పుడు నాలుగో ప్రయాణం ఉన్నాం కాబట్టి ఇప్పుడు 4 షీట్లు కూడా 4 ఇచ్చాం. మొదటి ప్రయాణం చెప్పాను, అది ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగాడు, ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా ఇచ్చాను దాంట్లో. రెండో ప్రయాణం అలాగే, మూడో ప్రయాణము, నాలుగో ప్రయాణం కూడా చెప్పాను. కానీ వచ్చే వారము 2-3 క్లాసులతో మనకు అయిపోతుంది కాబట్టి ఇవన్నీ మీరు కొంతమంది రాసుకున్నారు ఆల్రెడీ. కొన్నిసార్లు మీరు సరిగ్గా రాసుకోలేకపోయినా సరే ఈ డేటా మీ దగ్గర ఉంటే మంచిది. కాబట్టి మీరు ఎంత ధన్యులు అంటే అపోస్తలుల కార్యం మొత్తం విన్నారు కనుక పిన్ టు పిన్ విన్నారు. ఇప్పుడు మీకు అపోస్తలుల కార్యము నోటెడ్ అయిపోయింది కనుక ఏ అధ్యాయంలో ఏ సంగతి ఉందో రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి నోట్. ఇప్పుడు నేను 4 సార్లు చెప్పింది 4వసారి పాఠం చెప్పడం, ఒక్కొక్క క్లాస్ 4 సార్లు 4 స్థలాల్లో నాకు బై హార్ట్ అయిపోయింది. ఒకసారి చూసుకుంటే మొత్తం వచ్చేసింది అనమాట. కాబట్టి మీకు కూడా ప్రభు స్తోత్రం. కానీ కొత్త నిబంధన అంతా మీకు అర్థమైపోయింది. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో దానిల గ్రంథం ప్రారంభిద్దాం. దానిల గ్రంథం ఇక రాకడ గురించి తెలుసుకుందాం. రాజుల చరిత్ర అయిపోయింది, కొత్త నిబంధన అయిపోయింది. నెక్స్ట్ ఇదేం తెలుసుకోవాలి మనము? రాకడ గురించి తెలుసుకోవాలి. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో దానిల గ్రంథాన్ని మనం ప్రారంభించాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి వచ్చినాయా?